Hello students, welcome to Physics Wala Telugu channel and your favorite NEET series Sambhav Telugu series. So already ఈ Sambhav NEET Telugu series లో మనం ఇప్పటివరకు 5 lectures complete చేసుకున్నాం. Today's lecture 6 is chemical kinetics. So chemical kinetics లో మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఏమిటి చూద్దాం. హియర్ rate of reaction, factors affecting rate, rate law and rate constant, order and molecularity, integrated rate equations, Arrhenius theory and collision theory. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ పర్టికులర్ సంభవ్ నీట్ సిరీస్లో కవర్ చేయబడే టాపిక్స్. సో ఏం లేట్ చేయకుండా ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఏకలవ్య సిరీస్లో చెప్పుకున్నాం. సో కెమికల్ కైనెటిక్స్ అంటే ఎప్పుడు మనం కూడా ఫిజిక్స్లో కైనెటిక్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ కెమిస్ట్రీలో కైనెటిక్స్ గురించి మాట్లాడుకోం. సో ఇప్పుడు ఈ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లో మనం ఈ కైనెటిక్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏ పర్టికులర్ కెమికల్ రియాక్షన్ ఎంత టైం తీసుకుంటుంది, అసలు జరుగుతుందా లేదా అనేది థర్మోడైనమిక్స్లో చెప్పుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి, ఎంత స్పీడ్ ఒక రియాక్షన్ కనుక ఎంత స్పీడ్లో జరుగుతుంది, ఈ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది, ఈ రియాక్షన్ స్లోగా జరుగుతుంది, లేదంటే ఈ రియాక్షన్ ఇంత టైంలో ఇంత కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పలేము అనుకునే వాళ్ళం. కానీ ఈ కెమికల్ కైనెటిక్స్ వల్ల ఆ రేట్ అంటే ఏ రేట్లో ఏ స్పీడ్లో ఒక రియాక్షన్ జరుగుతుందో మనం చెప్పగలుగుతున్నాం. సో దాంట్నే మనం రేట్ ఆఫ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్, ఎలా తెలుస్తుంది మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది, ఒక పర్టికులర్ రియాక్టెంట్ ఏదైనా తీసుకున్నప్పుడు అది ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రొడక్ట్స్. మనం ఈ పర్టికులర్ లైన్ చాలాసార్లు రాస్తాం. సో రియాక్టెంట్స్ ఆర్ ఆర్, ప్రొడక్ట్స్ ఆర్ పి. సో వెన్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రొడక్ట్స్ వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ దట్ వన్ యాజ్ కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్. అటువంటి ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు దాని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు, ఎలా డిఫైన్ చేయొచ్చు. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఒక రియాక్టెంట్స్ సమక్షంలో కానీ లేదంటే ఒక ప్రొడక్షన్ తీసుకుని కానీ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ డిఫైన్ చేయొచ్చు. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద డిసపియరెన్స్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే ఇంత టైంలో ఇంత రియాక్టెంట్ డిసపియర్ అయింది, ఇంత టైంలో ఇంత ప్రొడక్ట్ అపియర్ అయింది, ఫామ్ అయింది. సో అంటే అర్థం ఏంటి, అంత టైంలో ఇంత రియాక్టెంట్ డిసపియర్ అయింది అంటే అంత రియాక్టెంట్ రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ని ఇచ్చింది. లేదు, ఇంత టైంలో ఇంత ప్రోడక్ట్ అపియర్ అయింది అంటే కనుక అంత రియాక్టెంట్ రియాక్ట్ అయ్యి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఇచ్చింది. సో ఆ రకంగా ఇచ్చినటువంటి టైంలో ఎంత రియాక్టెంట్ డిసపియర్ అవుతుంది, ఎంత ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనే విషయాల్ని మనకు తెలియజేసేదే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్. అదే మనం ఇక్కడ రాసాం, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ బై టైమ్ టేకెన్. సో దాన్ని మనం సింపుల్గా రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ మీదే మొత్తం కెమికల్ కైనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి. సో అందుకని ఈ టర్మ్ మీకు బాగా అర్థం కావాలి. సో యూనిట్స్ ఆఫ్ రేట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ మొలారిటీ కదా మామూలుగా చెప్పుకునేది మనం. సో మొలారిటీ పర్ టైం యూజువల్గా సెకండ్స్లో చెప్తాం మనం. సో అదే మనం ఇక్కడ రాసే మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ ఆర్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆర్ మొలారిటీ పర్ సెకండ్ ఆర్ అట్మాస్ఫియర్ పర్ సెకండ్ బార్ పర్ సెకండ్. అంటే ప్రెజర్స్ గ్యాసెస్ కనుక తీసుకుంటే రియాక్టెంట్స్ని ఈ లాస్ట్ రెండు కూడా ప్రెజర్లో తెలుసుకుంటాం మనం. మామూలుగా కాన్సన్ట్రేషన్ అనేది రియాక్టెంట్స్ అనేవి ఎప్పుడు కూడా లిక్విడ్ సొల్యూషన్స్లో ఉంటాయి కాబట్టి మొలారిటీ అన్నాం. అదే గ్యాసెస్ ఫేజ్లో కూడా రియాక్షన్ జరుగుతాయి. అటువంటి గ్యాసెస్ ఫేజ్లో రియాక్షన్ జరిగినప్పుడు మనం చేంజ్ ఇన్ ప్రెజర్ పర్ టైమ్ టేకెన్ అని అంటాం. కాబట్టి చేంజ్ ఇన్ అట్మాస్ఫిరిక్స్ బై సెకండ్ ఆఫ్ టైమ్, చేంజ్ ఇన్ బార్స్ పర్ సెకండ్ ఆఫ్ టైమ్. సో యూనిట్స్ ఆఫ్ ప్రెజర్ పర్ టైమ్ టేకెన్, యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పర్ టైమ్ టేకెన్. సో అవి మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ తాలూకా యూనిట్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ రియాక్షన్ రేట్స్. సో మనకి ఎప్పుడైతే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ మాట్లాడుకున్నామో ఇందులో రెండు రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి
యావరేజ్ రేట్, ఇన్స్టంటానియస్ రేట్. ఆ పేరులోనే ఉన్నది. యావరేజ్ రేట్ అంటే ఒక లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటాం. ఆ డ్యూరేషన్ మొత్తానికి ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ రియాక్షన్ మనం మెజర్ చేస్తే కనుక యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. అంటే నేను మార్నింగ్ ల్యాబ్కి వచ్చి ఒక రియాక్షన్ పెట్టి వెళ్ళాను. సో అది మధ్యాహ్నం వరకు చూశాను. అంటే నేను మొత్తం అంతా చూడకుండా మధ్యాహ్నం వరకు చూశాను. సో అప్పుడు ఈ మార్నింగ్ 7 PM నుంచి AM నుంచి స్టార్ట్ చేసామనుకుందాం. సో ఇది మధ్యాహ్నం ఒక 2 PM వరకు చూశాను నేను. సో ఈ పర్టికులర్ టైంలో అక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉన్నది అంటే ఒక పర్టికులర్ టైం సీక్వెన్స్ నేను తీసుకున్నాను. అంటే 7 AM నుంచి 2 PM వరకు అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్ నేను చూసినట్లయితే కనుక ఈ 7 అవర్స్లో ఎంత రేట్ అనేది మారుతుంది అంటే ఎంత రియాక్టెంట్ ప్రోడక్ట్ కింద మారింది, ఎంత ప్రోడక్ట్ అపీర్ అయింది అనేది తెలుసుకుంటే కనుక అటువంటి రియాక్షన్ రేట్ని యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటారు. అంటే ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇన్స్టంటానియస్ రేట్ అంటే ఈ 2 నుంచి మనకి 7 మధ్యలో ఏదైతే నేను అబ్జర్వ్ చేస్తున్నానో పర్టికులర్ 12 o'clock వచ్చి అక్కడ ఎంత చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఉంది చూశాను. అది ఇన్స్టంటానియస్ రేట్ అంటాం. అంటే ఒక పర్టికులర్ టైంలో మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. లేదు ఒక లాంగ్ డ్యూరేషన్కి మనం రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కుంటే దాన్ని యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మనం చూద్దాం. యావరేజ్ రేట్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక T1 టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ R1 ఇనీషియల్ అనుకుందాం. T2 టైం అయ్యేసరికి దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమైంది R2కి తగ్గింది. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ డిజపీరెన్స్ అని చెప్పాను ఫర్ ద రియాక్టెంట్, వెరస్ ఫర్ ప్రొడక్ట్ రేట్ ఆఫ్ అపీరెన్స్ అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ అదే కదా అయింది. T1 టైం దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటే T2 టైం వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అనేది ఇంత తగ్గిపోయింది. సో దానికి ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్ T2 మైనస్ T1 ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో దాన్ని మనం డెల్టా సింబల్తో చూపిస్తాం. సో డెల్టా ఆర్ మీన్స్ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ పర్ చేంజ్ ఇన్ ద టైం. చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమైంది మనకి R2 మైనస్ R1 అయింది. తర్వాత చేంజ్ ఇన్ ద టైం ఏమైంది T2 మైనస్ T1 అయింది. సో కానీ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు తగ్గుతుందనేది మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని మైనస్తో చూపిస్తాం. ఎందుకంటే చేంజ్ ఈజ్ నథింగ్ బట్ డిజపీరెన్స్ హియర్ అంటే డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కాబట్టి ఆ డిక్రీజ్ని మనం మైనస్ సింబల్తో చూపిస్తున్నాం. ఇక్కడ మైనస్ R2 మైనస్ R1 బై T2 మైనస్ T1. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఏదైనా రేట్ అంటే పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్ ఉండదు. ఆ నెగిటివ్ వచ్చేస్తుంది కదా R2 మైనస్ R1 తక్కువ కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది. ఆ మైనస్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మనం రాయడమే డిక్రీజ్ ఇన్ కాబట్టి మైనస్ రాసుకుని మైనల్గా రేట్ అనేది పాజిటివ్గా వచ్చేటట్టు చూసుకుంటాము. ఓకే, సో ఇది యావరేజ్ రేట్ అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఎంత చేంజ్ ఉంటుంది రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్కి ఆ పర్టికులర్ దాన్నే మనం యావరేజ్ రేట్ అని చెప్పి పిలుస్తాము. అది రియాక్టెంట్ వర్షన్లో అంటే చేంజ్ ఇన్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇది అదే డిజపీరెన్స్ కాబట్టి డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. అదే ప్రొడక్ట్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ T1 టైం దగ్గర P1 అనేది ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అయితే T2 టైం దగ్గర ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ 2 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు టైం ఏమవుతుంది ఇంక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఎందుకంటే రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్స్. సో T1 ఇంటర్వెల్ దగ్గర కొంత ప్రొడక్ట్ కనిపిస్తే T2 ఇంటర్వెల్ దగ్గర ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ కనిపిస్తుంది అంటే ఇంక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ టేకింగ్ ప్లేస్. సో ఆ పర్టికులర్ తీసుకున్నట్లయితే కనుక T1 టైం దగ్గర P1 T2 టైం దగ్గర P2. సో డెల్టా P ఇక్కడ కూడా మనం డెల్టా అనే వాడుతున్నాం అంటే మేక్ ద మోర్ చేంజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇండికేట్ విత్ డెల్టా. సో అందుకని డెల్టా P బై డెల్టా T. సో P ఎంత ఫస్ట్ P2 మైనస్ P1. So this is going to be P2 minus P1 by T2 minus T1. ఎందుకంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే P2 ఎక్కువ P1 తక్కువ. సో దీనికోసం నెగిటివ్ సింబల్ వాడక్కర్లేదు. సో వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ప్లస్ P2 బై P1 ప్లస్ P2 మైనస్ P1 బై T2 మైనస్ T1. సో ఇది
మనకి ప్రొడక్ట్ చెప్పాను కదా, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఇంక్రీజింగ్ అండ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇస్ డిక్రీజింగ్. సో అందుకని ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో యావరేజ్ రేట్ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టంటానియస్ రేట్. ఇన్స్టంటానియస్ రేట్ అంటే ఒక పర్టికులర్ టైంలోనే నాకు కావాలి, ఆ పర్టికులర్ టైంలో కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కుంటే దాని ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇన్స్టెంట్లీ అంటే సడన్లీ. సో ఆ రకంగా మనకి ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కుంటే దాన్ని ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది చేంజ్ ఇన్ టైం అండ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఇందాక ఏదైతే T2 - T1 R2 - R1 అనుకున్నామో ఒక కొంత టైంకి మనం అబ్జర్వ్ చేసాం, కొంత టైంకి కాన్సన్ట్రేషన్ అబ్జర్వ్ చేసాం. సో జనరల్గా ఏమవుతుంది, రియాక్టెంట్ అనేసరికి ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. సో స్లోగా అలా డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇట్లా ఉన్నటువంటి దాంట్లో మనకి ఒక పర్టికులర్ టైం అంటే ఇక్కడ 0, 5, 10, 15 ఎవ్రీ 5 మినిట్స్కి రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కున్నారు. నాకు సడన్గా ఒక 8th మినిట్ దగ్గర, ఈ 8th మినిట్ దగ్గర రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఉందో కనుక్కోవాలనుకుంటున్నాను. అలా కనుక్కోవాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, టాంజెంట్ గీస్తాను, అంటే టాన్ థీటా. సో టాన్ థీటా ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ద స్లోప్, అందుకని ఒక టాంజెంట్ తీస్తాను. సో ఈ టాంజెంట్ ఎప్పుడైతే నేను చేశానో సో ఇలా టాంజెంట్ చేశాను నేను. సో ఈ టాంజెంట్స్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. సో ఈ ఎక్స్టెన్షన్లో వచ్చినటువంటి ఏదైతే మనకి ఇది టాంజెంట్. సో దీని టాన్ థీటాలో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ dr/dt. అంటే డిక్రీజింగ్ ఇన్ ద రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే రియాక్టెంట్ టర్మ్స్లో తీసుకుంటున్నాం మనం. ఇదేంటి, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, హియర్ చేంజ్ ఇన్ ద టైం. సో అందుకని స్లోప్ అనేది నెగిటివ్గా వచ్చింది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండికేటింగ్ the reactant terms instantaneous rate of reaction. Tarvata we are going to be taking in terms of product. So product eppudu em avutundi, peruguta untundi. So oka particular time interval lo ila perigindi. So ila periginatvanti concentration edaithe undo deeniki malli tangent teeskunnam manam. So ee tangent yokka value eppudu kuda manaki positive slope vastundi. So that is dp/dt. ఇందాక డెల్టా అనే సింబల్ వాడాను బికాజ్ ఆఫ్ చేంజ్ ఈజ్ మోర్. ఇక్కడ డి అనే టర్మ్ ఇది కూడా చేంజే, కానీ స్మాల్ చేంజెస్ ఆర్ ఇండికేటెడ్ బై డి, ద లార్జర్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు బి ఇండికేటెడ్ బై డెల్టా. సో ఆ రెండు విషయాలు కూడా మనకి గుర్తుపెట్టుకుంటే ఇన్స్టంటానియస్ రేట్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద అదర్ వన్ ద రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ రియాక్షన్. సో యావరేజ్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఓకే, ఇదే పర్టికులర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడైనా సరే కనుక స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 అయితే కనుక H2 + I2 gives rise to 2HI. సో మనకి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ H2 1 mole ఆఫ్ I2 ఉన్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మారుతుందో ఒక్కొక్క రియాక్టెంట్కి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. సో అర్థమైంది నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా సరే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్లో ఒక్కొక్క, అంటే 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, 2 రియాక్టెంట్లు 1 mole 1 mole. సో అందుకని వాటి యొక్క చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అదే కనుక 1 mole 2 mole NO2 + O2 gives rise to say for example NO4. సో ఇందులో మనకి ఏ విధంగా చేంజెస్ లేవు, 1 mole 1 mole 1 mole. అదే దీన్ని మనం తీసుకుని NO2 + half O2 gives rise to NO3 అన్నాం మనం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, 1 mole ½ mole. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ N2 దాని యొక్క వాల్యూ మారుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ O2 దాని వాల్యూ మారుతుంది. సో రకరకాలుగా మనకి ఒక్కొక్క రియాక్టెంట్ని బేస్ చేసుకుని, ఒకే రియాక్టెంట్ ఒకే ప్రొడక్ట్ అయితే కనుక ఈ ప్రాబ్లం లేదు.
కానీ మనకి మోర్ దాన్ వన్ రియాక్టెంట్ అండ్ మోర్ దాన్ వన్ ప్రొడక్ట్ అలాంటి అయినప్పుడు ఆ రియాక్టెంట్స్ యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్లు అన్నీ కూడా ఒకటే అయితే మళ్ళీ అగైన్ నో ప్రాబ్లం. బట్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ దిస్ ఈక్వేషన్. సో దాన్ని చెప్పడానికంటే ముందు ఒక నార్మల్ మీకు అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. N2 plus 3H2 gives rise to NH3. 1 N2 we are going to have 2 moles. అంటే N2 యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1, H2 యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 అండ్ NH3 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2. సో ఇలాంటప్పుడు మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది అన్ని వేళలా ఒకలా ఉండదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ N2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 mole స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ ఇట్స్ 3, ఇన్ టర్మ్స్ ఆఫ్ NH3 ఇట్స్ 2. సో అందుకని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అనేవి డివైడ్ చేయాలి. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దాట్ పర్టికులర్ మాలిక్యూల్ బై దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే ఇవి మారుతూ ఉంటాయో సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఎంత స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటే ఆ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. రియాక్టెంట్ అయితే మైనస్ పెడతాం, ప్రొడక్ట్ అయితే ప్లస్ పెడతాం. సో ఎందుకంటే అది ఇందాక ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో ఏ మోల్స్ ఆఫ్ ఏ బి మోల్స్ ఆఫ్ బి రియాక్టెంట్ టు గివ్ సి మోల్స్ ఆఫ్ సి అండ్ డి మోల్స్ ఆఫ్ డి. అంటే స్మాల్ ఏ మోల్స్ ఆఫ్ ఏ అండ్ స్మాల్ బి మోల్స్ ఆఫ్ బి రెండు కూడా రియాక్ట్ అయ్యి స్మాల్ సి మోల్స్ ఆఫ్ సి అండ్ స్మాల్ డి మోల్స్ ఆఫ్ డి అనే ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇలా ఫామ్ చేసినప్పుడు వీటి యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ మనం రాయాలి అంటే కనుక ఏం చెప్పొచ్చు మనం? డిసప్పియరెన్స్ ఆఫ్ ఏ అండ్ డిసప్పియరెన్స్ ఆఫ్ బి విత్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రియాక్షన్. డిసప్పియరెన్స్ ఆఫ్ సి అపియరెన్స్ ఆఫ్ సి అండ్ అపియరెన్స్ ఆఫ్ డి ఇన్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ అ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడేమో పాజిటివ్ అంటాం, ఇక్కడేమో నెగిటివ్ అంటాం. సో దీనికే ఏబిసిడి అనేవి 4 వేరువేరుగా చూపిస్తున్నాం కాబట్టి వీటిని తెలుసుకోవడానికి ఏం చేస్తాం? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, బికాజ్ ఇట్స్ ఏ రియాక్టెంట్, సో మైనస్ 1 బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై చేంజ్ ఇన్ టైం. తర్వాత బితో తీసుకుంటే మైనస్ 1 బై బి డిబి బై డిటి. అదే ప్రొడక్ట్ సి మీద బేస్ చేసుకుంటే ప్లస్ 1 బై సి డిసి బై డిటి. నెక్స్ట్ ప్లస్ 1 బై డి డిడి బై డిటి. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ అంటే ఏబిసిడీలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్కి రాద్దాం మనం. సో ఇప్పుడు N2 అనేది రియాక్టెంట్. సో మన రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు దీనికి? మైనస్, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 కాబట్టి నేను రాయట్లేదు, dN2 by dt is equal to, in terms of H2, 1 by 3 stoichiometric coefficient dH2 by dt, ఇది మైనస్. తర్వాత in terms of ammonia it's plus 1 by 2 dNH3 by dt. అర్థమవుతుందా? సో దీంట్లో in terms of nitrogen, in terms of hydrogen, in terms of ammonia. So in terms of nitrogen is equal to dN2 by dt, in terms of hydrogen dH2 by dt, in terms of ammonia it's going to be dNH3 by dt. అది కామన్, కానీ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కూడా మనం కన్సిడర్ చేయాలని ఇప్పుడే చెప్పాను. సో దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఏమీ రాయలేదు, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 రాశాను, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 కాబట్టి 1/2 రాశాను. సో ఈ రకంగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక రాయాలి అనుకున్నప్పుడు మనం నార్మల్గా ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ చేంజ్ లేకపోతే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. కానీ ఇలా స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ డిఫరెంట్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో రేట్ ఆఫ్ రియాక్షన్ మనం రాయొచ్చు. సో ఈ పర్టికులర్ రేట్ ఆఫ్ రియాక్షన్ బేస్ చేసుకుని మనకి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఆన్సర్స్ ఎలా చేయాలి ఇక్కడ చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చెప్పిందే. ఫర్ ద కెమికల్ రియాక్షన్ N2 plus 3H2 gives rise to 2NH3, the correct option is. సో ఇందాక నేను ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు రాసి ఉన్నానో సో మళ్ళీ ఇక్కడ రాద్దాం పోని. మైనస్ 1/1 dN2 by dt is equal to
minus 1/3 dH2 by dt is equal to plus 1/2 dNH3 by dt. ఇది మనకి రేట్, ఇది రేట్ మాత్రమే. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ రియాక్షన్స్ మాత్రమే. మళ్ళీ మనకి ఇంకొక రెండు పదాలు ఉన్నాయి, రేట్ ఆఫ్ డిసప్పీరెన్స్, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆర్ రేట్ ఆఫ్ అపీరెన్స్. ఇవి ఏమన్నా అడిగితే కనుక ఓన్లీ dNH3/dt అవుతుంది. సో ఇందులో తేడా ఉంది కాబట్టి దీన్ని నేను తీసుకుంటాను. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమోనియా. Rate of reaction in terms of ammonia is equal to plus half dNH3/dt. Rate of formation or appearance. Rate of formation or rate of appearance is nothing but dNH3/dt. అంటే అప్పుడు ఈ హాఫ్ రాదు, ఎందుకంటే మనం రేట్ ఆఫ్ రియాక్షన్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. సో రేట్ ఆఫ్ డిసప్పీరెన్స్ కానీ రేట్ ఆఫ్ అపీరెన్స్ అంటే వితౌట్ స్టాయికియోమెట్రిక్, ఓన్లీ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంతే. సో అదేగా చెప్పాను, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైమ్ టేకెన్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఈజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో డిసప్పీరెన్స్ అంటే ఏంటి, dNH3/dt మాత్రమే. సో అలాగే మనకి హైడ్రోజన్ తీసుకుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ H2 is minus 1/3 dH2/dt. అదే రేట్ ఆఫ్ డిసప్పీరెన్స్ తీసుకుంటే కనుక ఓన్లీ dH2/dt. సో గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ అపీరెన్స్, రేట్ ఆఫ్ రియాక్షన్ రెండు అన్ని వేళలా ఒకటే అవ్వవు. So rate of disappearance, rate of formations are going to be only the change in concentration. Rate of reaction మాట్లాడుతున్నప్పుడు మాత్రమే by that stoichiometric coefficient అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్స్ ప్రకారం ఇక్కడ ఏది కరెక్టు, ఇక్కడ ప్లస్ 3dH2/dt అన్నాడు. సో దీంట్లోంచే రేట్ ఆఫ్ రియాక్షన్ మనం తీసిపడేయచ్చు, అవసరం లేదు. సో మైనస్ 1/3 dH2/dt ఇట్స్ గోయింగ్ టు బి రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అన్నాడు. దీనికి ప్రొడక్ట్ కాబట్టి ప్లస్ అనాలి. సో అందుకని ఇది తప్పు, ఇది తప్పు. మైనస్ dN2/dt ఈజ్ ఈక్వల్ టు 2NH3/dt. సో ఇది 2 కాదు, 1/2 అవ్వాలి. సో మైనస్ dN2/dt ఈజ్ ఈక్వల్ టు 1/2 NH3/dt. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద థింగ్స్ వాట్ వి గివెన్ దేర్. అర్థమైంది కదా? సో ఈ రకంగా రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ద రేట్ ఆఫ్ రియాక్షన్ 2N2O5 గివ్స్ రైస్ టు 4NO2 ప్లస్ O2 అండ్ మైనస్ dN2O5/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ N2O5, dNO2/dt ఈజ్ ఈక్వల్ టు K ప్రైమ్ N2O5, dO2/dt ఈజ్ ఈక్వల్ టు K డబల్ ప్రైమ్ N2O5. అంటే ఇక్కడ ఏం చేశారంటే ప్రతి ఒక్క రేట్ ఆఫ్ రియాక్షన్ తాలూకా ఫార్ములాని ఇన్ టర్మ్స్ ఆఫ్ N2O5 కింద కన్వర్ట్ చేసి మనకి రిలేషన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ రియాక్షన్కి రేట్ ఆఫ్ రియాక్షన్ రాద్దాం. దీని ప్రకారం రియాక్టెంట్ N2O5 కాబట్టి మైనస్ 1/2 dN2O5/dt ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/4 dNO2/dt is equal to plus 1/1 dO2/dt. ఇది రేట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నిటిని మారుద్దాం మనం. సో దీంట్లో ఏం చెప్తున్నాడు, మైనస్ dN2O5/dt ఈజ్ ఈక్వల్ టు KN2O5. అంటే ఇక్కడ ఈ మైనస్ dN2O5/dt ప్లేస్లో నేనేం పెట్టచ్చు, మైనస్ 1/2 కాస్త ప్లస్ అయిపోతుంది.
is going to be equal to K into N2O5. అంతే కదా. సో మైనస్ dN2O5 dt ప్లేస్లో నేను K ఇంటూ N2O5 పెట్టాను, ఇక్కడ +1/2 పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఇది. నెక్స్ట్ dNO2/dt ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ dNO2/dt ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, K ప్రైమ్ N2O5 పెట్టచ్చు. సో +1/4 K ప్రైమ్ N2O5 ఇట్స్ ఈక్వల్ టు dO2/dt ఈజ్ ఈక్వల్ టు K డబల్ ప్రైమ్ N2O5. అంటే దీని ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు ఇప్పుడు, K N2O5 డబల్ ప్రైమ్. సో ఇది మనకు ఉన్నటువంటి రిలేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు K ప్రైమ్కి 2Kకి అంటే మొత్తం ఈ రిలేషన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ Kకి K ప్రైమ్కి రిలేషన్ తీసుకుందాం. ఈ రెండింటికి రిలేషన్ తీసుకుంటే ఏమవుతుంది, 1/2K ఈజ్ ఈక్వల్ టు 1/4 K ప్రైమ్. ఎందుకంటే N2O5 క్యాన్సిల్ చేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్. సో K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 2K. ఇవి మనకి K ప్రైమ్కి Kకి ఉన్న రిలేషన్. నౌ K ప్రైమ్ టు K డబల్ ప్రైమ్ తీసుకుందాం. 1/4 K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు K డబల్ ప్రైమ్. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 4K డబల్ ప్రైమ్ ఇది రాయొచ్చు. ఇక్కడ అన్ని రిలేషన్స్ కూడా Kతో ఇచ్చాడు కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు Kకి K డబల్ ప్రైమ్కి రిలేషన్ తీసుకుందాం. 1/2K ఈజ్ ఈక్వల్ టు K డబల్ ప్రైమ్. సో K ఈజ్ ఈక్వల్ టు 2K డబల్ ప్రైమ్. ఇప్పుడు ఇక్కడ రిలేషన్స్ చూడండి. ఇప్పుడు K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 2K, K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 2K కరెక్ట్. K డబల్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు K, K డబల్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు K, సో ఇట్స్ రాంగ్. నెక్స్ట్ K ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 2K కరెక్ట్. K double prime is equal to K/2. So K double prime is equal to K/2. So this is going to be correct. K prime is equal to 2K, K double prime is 2K, it's wrong. K prime is equal to K, it's wrong. So that's why the option is going to be B. Next one. For the reaction N2O5 gives rise to 2NO2 plus half O2, the value of the rate of disappearance of N2O5 given as 6.25 into 10 power minus 3 mole per liter second inverse. So now the rate of formation of NO2 and O2 is given respectively as. So ikkada manam malli rate of reactions anni kuda raskoవాలి. So ఇప్పుడు రాసుకుంటే గనుక dN2O5 dN2O5 by dt is equal to plus 1/2 dNO2 by dt is equal to, so it's going to be half O2 they given, so 1/1/2 it is going to become 2 dO2 by dt. ఇది మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ద వాల్యూ ఆఫ్ రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ ఆఫ్ N2O5 ఇస్ గివెన్. అంటే dN2O5కి డిసప్పియరెన్స్ అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ సేమే. సో డిసప్పియరెన్స్ ఇచ్చాడంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చేసినట్టే మనకి, అంతే కదా. సో రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ 1. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేది ఒకటే కాబట్టి రేట్ ఆఫ్ డిసప్పియరెన్స్ అన్నా రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నా ఒకటే అవుతుంది. ఇక్కడ ఏ విధమైన చేంజ్ ఉండదు. అంటే డైరెక్ట్గా నేను రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 6.25 into 10 power minus 3 అని తీసుకోవచ్చు. సో ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2 అండ్ O2 ఈజ్ గివెన్ బై, సో ఇక్కడ ఏం చెప్పిన ఇందాక dNO2 by d2 ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫార్మేషన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హాఫ్ ఇంటూ dNO2 by dt ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత అవుతుంది నాకు, 6.25 into 10 power minus 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ dNO2 by d2. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ dNO2 by dt. సో దట్స్ వై dNO2 by dt ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫార్మేషన్. సో
So it's going to be 2 into 6.25 into 10 power minus 3. So I can able to write it as now 12.5 into 10 power minus 3. So ఇది rate of formation of NO2. Whereas next one, rate of formation of O2 they are asking. So O2 వచ్చేసరికి ఏమవుతుంది 6.25 into 10 power minus 3 is equal to 2 into DO2 by dt. నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఓన్లీ DO2 by dt కావాలి కాబట్టి 6.25 into 10 power minus 3 by 2, which is nothing but 3.125 into 10 power minus 3. ఇదేమో DO2 by D2, ఇదేమో DNO2 by dt. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సో 6.25 into 10 power minus 3. సో 12.5 వచ్చింది కదా, అసలు ఫస్ట్ ఆప్షన్ తీసుకోకూడదు, ఈ ఆప్షన్ తీసేయండి. 1.25 into 10 power minus 2. సో మనకి ఎంత వచ్చింది 12.5 into 10 power minus 3. సో దీనికి కావాలంటే మనం 1.25 into 10 power minus 2 కింద రాయొచ్చు కదా, ఒక డెసిమల్ ఇలా చేసి. సో ఫస్ట్ ఇది కరెక్ట్. 3.125 into 10 power minus 3. సో ఇదే ఆన్సర్ మనకి. సో ఇవి రెండు కూడా తప్పు. సో ఈ రకంగా మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని వాటికి ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్, ఫర్ ద రియాక్షన్ N2 plus 3H2 gives rise to 2NH3 if dNH3 by dt is equal to 2 into 10 power minus 4 mole per liter per second inverse, the value of dH2 minus dH2 by dt would be. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ రిలేషన్స్ మళ్ళీ రాయడమే మనం. సో మైనస్ dN2 by dt is equal to minus 1 by 3 dH2 by dt is equal to minus plus 1 by 2 dNH3 by dt. So ఇది rate of reaction for ammonia reaction, that is Haber's process ammonia formation. సో దీంట్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, dNH3 by dt అంటే ఓన్లీ ఫార్మేషన్ ఆఫ్ అమోనియాకి మాత్రమే రియాక్షన్ ఇచ్చాడు. దీన్ని బట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కుంటే R ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత వాల్యూ ఇది, సో ప్లస్ హాఫ్ రావాలి కాబట్టి హాఫ్ ఇంటూ 2 into 10 power minus 4, it's nothing but 10 power minus 4. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత, 10 power minus 4 అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ద వాల్యూ ఆఫ్ dH2 by dt అంటే ఓన్లీ ద disappearance of dH2, కానీ according to the rate of reaction it is nothing but minus 1 by 3 dH2 by dt is equal to 10 power minus 4. వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇప్పుడు మైనస్ dH2 by dt మాత్రమే కావాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 3 into 10 power minus 4. ఇది మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చినటువంటి ఆన్సర్ 3 into 10 power minus 4. NEET 2009 క్వశ్చన్. తర్వాత క్వశ్చన్, ఇన్ ద రియాక్షన్ BrO3 minus plus 5Br minus plus 6H plus gives rise to 3Br2 plus 3H2O. The rate of appearance of bromine is related to rate of disappearance of bromide ion as. So same thing. So again we have to write big list. That's it. So dBrO3 minus by dt. సో అర్థమవుతుంది కదా, జస్ట్ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ తీసుకుని రాస్తున్నాం అంతే. మైనస్ ఇట్స్ మైనస్ 1/5 dBr మైనస్ బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/6 dt and plus 1/3 dBr2 by dt, which is equal to liquid. So it's not an issue, we are going to be taking. సో మనకు కావాల్సినటువంటి రెండు వచ్చేసినాయి కాబట్టి ఏంటి కావాలి, బ్రోమైడ్ బ్రోమిన్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనం తీసుకోవాలి. సో ఈ రెండింటికి రాస్తే ఏమవుతుంది మనకి, మైనస్ 1/5 dBr మైనస్ by dt is equal to plus 1/3 dBr2
బై డిటి. అంతే కదా, రేట్ ఆఫ్ రియాక్షన్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు. కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం కావాలంటే రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ బ్రోమిన్ ఈజ్ రిలేటెడ్ టు రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ బ్రోమైడ్. అంటే రేట్ ఆఫ్ అపీరెన్స్ అంటే ఏంటి, dBr2 బై డిటి ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇక్కడ 3 అనేది ఇటు పోతుంది కాబట్టి -3/5 dBr మైనస్ బై డిటి. సో ఇప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ మనకి, -3/5 ప్లస్ -5/3 5/3 ప్లస్ 3/5 -3/5. సో -3/5 dBr మైనస్ డిటి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది బేస్డ్ ఆన్ ద డేటా గివెన్. సో అది మనకి ఉన్నటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్. మన రియాక్టెంట్ ప్లేస్లో ప్రొడక్ట్ ప్లేస్లో పెట్టుకుని ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేట్ ఆఫ్ రియాక్షన్ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఏవేవి ఫ్యాక్టర్స్ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ని డిటర్మిన్ చేస్తాయి ఆర్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే మనకి ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, అయానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, కోవలెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో కోవలెంట్ కాంపౌండ్స్ విల్ అండర్గో molecular reactions, whereas ionic compounds will undergo ionic reactions. అంటే అయాన్స్ అనేవి వాటిలో ఉన్నటువంటి యాక్టివ్ కాంపోనెంట్స్, వెరాజ్ కోవలెంట్ రియాక్షన్స్ వచ్చేసరికి మాలిక్యులర్ రియాక్షన్స్, అంటే మాలిక్యూల్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా మనం అయానిక్ రియాక్షన్స్ మాట్లాడుకోము. ఎందుకు అంటే వాటిని మనం కన్నురెప్ప మూసే టైంలో రియాక్షన్ జరిగిపోతుంది. అది మూసి తెరిసే లోపల అంటలేదు నేను, మూసే లోపల జరిగిపోతుంది, తెరిసే లోపల జరిగిపోతుంది. వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ విల్ టేక్ ప్లేస్ ఫర్ ద అయానిక్ రియాక్షన్స్ టు బి టేకింగ్ ప్లేస్, వేరేజ్ మాలిక్యులర్ రియాక్షన్స్ ఆర్ వెరీ స్లో. ఎందుకంటే వాటి యొక్క బాండ్స్ బ్రేక్ చేయాలి, తర్వాత మళ్ళీ కొత్తగా బాండ్స్ని ఫామ్ చేయాలి. అలాగ చేయడం కోసం సో దట్ విల్ టేక్ a longer time, so that process, that's why the molecular reactions are very slow, they are very fast. అందుకని rate of reaction for ionic reactions is very high, we can't able to measure even, ఎందుకంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అది. whereas molecular reactions రేట్ గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. presence of a catalyst, దీని గురించి అందరికీ తెలిసిందే కదా. సో catalyst is going to be making the rate of reaction to be get faster. Without catalyst, with catalyst there is a lot of change. ఒక catalyst ఉన్నప్పుడు ఆ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే H2 + O2 మన అందరికీ తెలిసిందే, వాటర్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. సో ఒక హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్ని రెండు కలిపి ఒక గదిలో పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఏం జరగాలి, మనం వెళ్ళేసరికి అక్కడంతా కూడా వాటర్ వచ్చేసి ఉండాలి. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఒక స్మాల్ మాయిశ్చర్లా ఫామ్ అవుతుంది అంతే. ఏ విధమైనటువంటి వాటర్ కూడా మనకి ఏం కనిపించదు, జస్ట్ ఎ స్మాల్ మాయిశ్చర్. అంటే ఒక 24 hours టైం మీరు H2O2ని అలా పెట్టి వదిలేసినా సరే కూడా వాటి యొక్క రియాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకని ఎప్పుడైనా వాటర్ కనుక మనం ఏం చేయాలి అంటే ప్లాటినం ఆర్ పలాడియం, నికెల్, ఇవి కంపల్సరీగా క్యాటలిస్ట్ కింద వాడాలి. వాడినప్పుడు మాత్రమే H2 and O2 కెన్ ఏబుల్ టు రియాక్ట్ ఈచ్ అదర్ టు గివ్ వాటర్ ఇన్ ఏ ఫాస్టర్ టైం. సో ఆ రకంగా catalyst is going to be influencing the rate of reaction. Temperature, so when we are going to take, so మనకు ఉన్నది ఏంటంటే 10 degrees Celsius, ప్రతి 10 degrees Celsiusకి కూడా the rate of reaction is going to become double. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెరిమెంటల్. సో దాని మీద క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోండి. సో ఫర్ ఎవ్రీ 10 degrees Celsius అంటే ఒక 10 degrees Celsius రేట్ ఆఫ్ రియాక్షన్ 2 అయితే కనుక 20 degrees Celsius దగ్గర రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2 power 2 4 అవుతుంది. అదే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్ 30 degrees Celsius తీసుకుంటే కనుక 2 power 3 ఇట్స్ గోయింగ్ టు బి 8 times అవుతుంది. సో ఆ రకంగా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది టెంపరేచర్తో పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ 10 degrees Celsius అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ డబులింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్డ్ ఇన్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఇదే ఫోటోకెమికల్ రియాక్షన్స్ అయితే కనుక వాటి యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంత అబ్జార్బ్ చేస్తే అంత ఎక్కువ రేట్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది.
ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా? The decomposition of phosphine on tungsten at low pressure is a first order reaction. It is because the rate is proportional to the surface coverage. Rate is inversely proportional to the surface coverage. Rate is independent of surface coverage. మనకి జనరల్గా ఏంటంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ H2 + O2 = H2O ఉందో అక్కడ నార్మల్గా వదిలేస్తే ఏమవుతుంది? H2 చాలా లైటర్ గ్యాస్ ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటుంది. అలా పరిగెడుతున్నటువంటి ఆ హైడ్రోజన్ గ్యాస్ది మనం ఏ రకంగానూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎప్పుడైతే ఒక క్యాటలిస్ట్ ఉంటుందో ఆ సర్ఫేస్ మీద ఈ హైడ్రోజన్ అనేది రియాక్ట్ అయ్యి అప్పుడు మనకి ఒక ప్రొడక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకమైనటువంటి ఛాన్సెస్లో ఇప్పుడు రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? నువ్వు ఎంత క్యాటలిస్ట్ తీసుకుంటే అంత ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ అక్కడ అబ్జార్బ్ అయ్యి ఆ హైడ్రోజన్ రియాక్ట్ అయ్యి మనకి ఒక రేట్ ఆఫ్ ద రియాక్షన్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఎంత హైడ్రోజన్ గ్యాస్ ఉన్నది అనే దాని మీద డిపెండ్ అవ్వదు. సో అదే రకంగా మనకి తెలియనటువంటి ఇంకొక ఎగ్జాంపుల్, ద డికంపోజిషన్ ఆఫ్ ఫాస్ఫీన్ ఆన్ టంగ్స్టన్. టంగ్స్టన్ మీద pH3 ఉన్నప్పుడు ఎంత టంగ్స్టన్ సర్ఫేస్ ఏరియా ఉంటే అంత ఫాస్ఫీన్ డికంపోజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. The next topic we are having in chemical kinetics is rate equation or rate law or rate expression. ఏ రకమైన పదమైనా మీరు వాడండి. సో ఇప్పుడు ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ అందరికీ తెలుసు, SN1 SN2 రియాక్షన్లో బాగా చదివే ఉండుంటారు. R = K × Rx, R = K × Rx × న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి రాస్తూ ఉంటాము. ఆ రాస్తున్నటువంటి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. సో రేట్ లా రేట్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది? రేట్ ఆఫ్ ఎ పర్టికులర్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద డిపెండింగ్ ఆన్ హౌ మెనీ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ విత్ టర్మ్స్ ఆఫ్ హౌ మెనీ స్టాయికియోమెట్రిక్ పవర్స్. ఎందుకంటే మనం సింపుల్గా స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ రాసిస్తే అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక రేట్ ఎక్స్ప్రెషన్ మన ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తాం? మనం యాక్టివ్ మాసెస్ తీసుకుంటాం. మనం అంటే ఒక పర్టికులర్ రియాక్షన్లో 4 మోల్స్ ఉండడానికి కూడా 4 మోల్స్లో యాక్టివ్ మాస్ 2 మోల్సే అవ్వచ్చు. సో అప్పుడు దాని యొక్క రేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతుంది. సో అదే మనం ఇక్కడ రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ విత్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి కన్సిడరింగ్ దేర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ పవర్స్ టు దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. అంటే వాటి యొక్క పవర్స్ ఏదైతే మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వేస్తున్నామో ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని మనం రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ లా అని చెప్పి పిలుస్తాం. సో ఇన్ జనరల్ we are going to be taking A moles of A, B moles of B, C moles of C gives rise to product. సో ఇప్పుడు దీంట్లో మనకి రేట్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే కనుక రేట్ ఈజ్ ఈక్వల్ టు -dR/dt. యాజ్ we said earlier, the reactant concentration decreases with time. So that is nothing but rate of reaction. Now that is equal to a constant K into A power P, B power Q, C power R. ఇప్పుడు ఇక చెప్పాను నేను, ఈ ఏబిసి అనేవి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. అవి అన్ని వేళలా కూడా ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే కొత్తగా PQR అని చెప్పి వాడాం. ఇట్ మైట్ బీ ఈక్వల్ టు ఏబిసి, మైట్ నాట్ బీ ఈక్వల్ టు ఏబిసి. అందుకోసం ఈ పర్టికులర్ రేట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు డిటర్మిన్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో రేట్ ఎక్స్ప్రెషన్ వేరు, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ వేరు. ఒకవేళ రెండు ఒకటే అవ్వచ్చు, ఒకటి కూడా కాకపోవచ్చు. అది చెప్పడం కోసమే ఇక్కడ నేను PQR ఇన్స్టెడ్ ఆఫ్ ABC రాశాను. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రేట్ లా ఆర్ రేట్ ఎక్స్ప్రెషన్. In a reaction, A plus B gives rise to product. Rate is doubled when the concentration of B is doubled.
and rate increases by a factor of 8 when the concentration of both the reactants are doubled. Rate law for the reaction can be written as. ఇప్పుడు ఏం జరుగుతుందంట, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రేట్ ఈజ్ డబుల్డ్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఈజ్ డబుల్డ్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఇప్పుడు ఆర్ ఈజ్ బికమింగ్ 2R వెన్ ఏ ఈజ్ బికమింగ్ 2 times. అంటే దీనికి రిలేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ డబుల్ అయితే అక్కడ డబుల్ అవుతుంది. సో అందుకోసం మనం ఓకే ఇది బి కదా, when the concentration of B is doubled, 2R it's going to be 2B power 1. సో అంటే రేట్ ఎక్స్ప్రెషన్లో నేను బీకి పవర్ ఎంత ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. తర్వాత ఏం జరుగుతుందంట, బై ఫ్యాక్టర్ ఆఫ్ 8 when the concentration of both reactants are doubled. సో ఇక్కడ ఏకి సపరేట్గా ఇవ్వలేదు, బీకి ఇచ్చాడు. బి ప్రకారం మనకు తెలుసు అది 1 అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెండు డబల్ చేశాడంట. సో రెండు డబల్ చేసినప్పుడు 2 × 2B, ఇది ఇంకా మనకు తెలియదు కాబట్టి 2A వేద్దాం. ఇక్కడ 2 × 2 4 times అవుతుంది, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి, 8 times అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బి తోటి మనకి ఆల్రెడీ అర్థమైంది, ఇట్స్ పవర్ 1. కానీ ఎప్పుడు ఇది 8 అవ్వచ్చు మనకి, 2 × 2 4. సో ఇక్కడ స్క్వేర్ ఉంటే కనుక 2 square 4 and it is going to be 2. సో 2 × 4 8. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్క్వేర్ and with respect to B is going to be power 1. So R is equal to K into A square B power 1 will be the answer. అంటే ఇచ్చినటువంటి డేటాని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని దాని ద్వారా రేట్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను కదా, రేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గోయింగ్ టు బీ నాట్ ఈక్వల్ టు ద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆల్వేస్. ఆ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వేరే అవ్వచ్చు, ఇక్కడ రాస్తున్నటువంటి ఎక్స్పెరిమెంటల్ డేటా ప్రకారం మాత్రమే మనం రేట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అంతేగాని థియరిటికల్గా కనిపించే రేట్ ఏదైతే కెమికల్ ఈక్వేషన్ రాస్తున్నామో దాని ప్రకారం ఇవ్వకూడదు. ఓకే, సో దట్స్ వాట్ యూ ఆర్ సపోజ్ టు నో ఇట్ ఫ్రమ్ దిస్ డేటా. నెక్స్ట్ వన్, for the reaction A plus B products, observe the on doubling the initial concentration of A only the rate reaction is also doubled. ఇందాక B అన్నాడు, ఇప్పుడు B A అంటున్నాడు అంతే. సో R is equal to concentration of A. ఇది డబుల్ చేస్తే ఇది డబుల్ అయ్యింది అంటే అర్థం ఏంటి మనకి, ఇది పవర్ 1. తర్వాత ఆన్ డబులింగ్ ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి దెర్ ఈజ్, ఇప్పుడు బిని ఏని రెండింటిని డబుల్ చేశాడంట ఆల్రెడీ ఏ పవర్ బి. సో మనకి ఏ పవర్ 1 అని తెలుసు. సో ఇది 2 moles వేసిన, ఇది 2 చేస్తే ఏమవుతుందంట, మొత్తం 8R వస్తుంది. ఎప్పుడు అవుతుంది ఇది, 2 square. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు K into A power 1 B power 2. So now the answer is going to be this one. సో ఒక ఎగ్జామ్లో ఏమో ఏని మనకి ఇవ్వకుండా బి డైరెక్ట్గా ఇచ్చాడు, ఇక్కడ ఏ డైరెక్ట్గా ఇచ్చి బిని తర్వాత ఇండైరెక్ట్గా ఇచ్చాడు. తర్వాత రేట్ కాన్స్టెంట్, ఇప్పుడు ఏదైతే మనం రేట్ ఎక్స్ప్రెషన్లో ప్రతిసారి కూడా మాట్లాడుకుంటున్నామో K is going to be having something, whatever the reactant, whatever it is, this K is going to be called as rate constant. So rate constant అంటే ఏమవుతుంది మనకి, now K is equal to R by A అంటే rate of the reaction by change in the concentration. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ కనుక 1 అయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్, అంతే కదా. ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ, అది ఏ క్యూబ్ అవ్వండి, ఏ స్క్వేర్ అవ్వండి, ఏమైనా అవ్వండి, కానీ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఈ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ 1 అయితే ద రేట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ కాన్స్టెంట్. సో ఈ రేట్ కాన్స్టెంట్ అనేది మనకి రకరకాలుగా అంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ బేస్ చేసుకుని మనకి రకాలుగా ఉంటాయి. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి discuss later, but first let me give the rate constant units what we are going to be having.
సో ద రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ P B పవర్ Q C పవర్ R. ఇందాక ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చానో దాని ప్రకారం. సో K ఈజ్ ఈక్వల్ టు రేట్ బై A పవర్ P B పవర్ Q C పవర్ R. నౌ యూనిట్స్ విల్ బీ, సో ఇప్పుడు రేట్కి ఏంటి యూనిట్స్ మనకి మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ బై వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ చేంజ్ మోల్ పర్ లీటర్ పర్ P ప్లస్ Q ప్లస్ R. ఏదైనా సరే కానివ్వండి, సో దాంట్లో కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది, ఏ పవర్ వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్ P ఆర్ Q ఆర్ R, ఇట్స్ గోయింగ్ టు బి మోల్ పర్ లీటర్ ఓన్లీ ద పవర్ చేంజ్. సో నౌ వాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ నౌ, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ మోల్ పర్ లీటర్ పర్ N. సో ఈ PQR మొత్తం అంతా కూడా చేంజే కాబట్టి ఒక N కాన్స్టెంట్ తీసుకుంటున్నాను. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ బై మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ N. వాట్ ఈస్ దిస్ N? ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు ఈ P ప్లస్ Q ప్లస్ R అనేది ఆర్డర్. సో అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ రేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. అందుకని ఈ PQR ప్లేస్లో N రాసాం. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసినట్లయితే కనుక మోల్ పర్ లీటర్ పవర్ 1 మైనస్ N. సెకండ్ ఇన్వర్స్ అనేది అలా వదిలేస్తే కనుక మోల్ పర్ లీటర్ రెండింటిని తీసుకుంటే మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, మోల్ పర్ లీటర్ పవర్ 1 మైనస్ N. ఆ N అనేది ఏ ఆర్డర్ అయితే, ఇప్పుడు జీరో ఆర్డర్ అయిందనుకోండి, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ రేట్ ఆర్డర్ కాన్స్టెంట్ జీరో ఆర్డర్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆర్డర్ 1 మైనస్ 1 0, ఇది మొత్తం పోతుంది ఓన్లీ S పవర్ మైనస్ 1. అదే N ఈజ్ ఈక్వల్ టు 2 అయిందనుకోండి, 1 మైనస్ 2 పవర్ మైనస్ 1. సో మైనస్ 1 అంటే మోల్ పవర్ మైనస్ 1 L పవర్ 1. సో ఆ రకంగా మనకి అన్ని ఆర్డర్ రియాక్షన్స్ ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జీరో ఆర్డర్ మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్గా 1 మైనస్ 0 0 కాబట్టి, ఆర్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ మొలారిటీ పర్ సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ ఈస్ గోయింగ్ టు బి సెకండ్ ఇన్వర్స్. Whereas second order, so now it is going to be reverse now. Mole per minus 1, L second inverse, or mole per inverse, decimeter cube second inverse, or molarity inverse second inverse. So ఈ రకంగా వస్తుంది. అదే థర్డ్ ఆర్డర్, జస్ట్ ఆ ఒక్క మోల్ పర్ లీటర్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్ ఈజ్ కామన్. సో N ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ 1 0 2 3 ఏ రకమైన ఆర్డర్ ఇస్తే ఆ రకంగా మనం ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో మనం చెప్పొచ్చు. ఈ ఆర్డర్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం, ఎందుకంటే యూనిట్స్ అనేవి జస్ట్ ఆ పర్టికులర్ ఫార్ములాని బేస్ చేసి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చాను. సో ద యూనిట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు జీరో ఆర్డర్ అన్నాడు, సో మోల్ పర్ 1 మైనస్ N ఈజ్ 1 మైనస్ 0. సో ఐ కెన్ రైట్ మోల్ పర్ 1 లీటర్ పవర్ మైనస్ 1 సెకండ్ పవర్ మైనస్ 1. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఆ రకంగా మనకి ఇచ్చినటువంటి ఏ ఆర్డర్ అయినా సరే, మీకు ఎంత ఆర్డర్ అయినా ఇవ్వండి, సో ఎంత ఆర్డర్ ఇచ్చినా సరే కూడా మనం దాని యొక్క క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేయచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. సో ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ అనేవి 2 టర్మ్స్ ఉన్నాయి మనకి ఈ కెమికల్ కైనెటిక్స్లో. ఇప్పుడు మనం చూడబోయేది ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. వాట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్? సో ఇందాకే నేను డెఫినేషన్ చెప్పాను ఆల్రెడీ. సో ద టోటల్ సమ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ పవర్స్, వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్ వీఆర్ హ్యావింగ్, అందులో ఏవైతే పవర్స్ ఉన్నాయో, ఇందాక PQR తీసుకున్నాం, P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ సింపుల్గా చెప్పాలంటే. సో ద టోటల్ సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ in the rate expression is going to be called as order of reaction. So ఇప్పుడు rate is equal to dx by dt is k into a power p, p power q, c power r. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ సేమ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ p ప్లస్ q ప్లస్ r, ఎందుకంటే రేట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి PQR యొక్క సమ్మే మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అవుతుంది. సో ఆ రకంగా నేను ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇక్కడ రాయొచ్చు. Understand? So this is going to be the order of reaction. ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మీద క్వశ్చన్స్
మెకానిజం ఆఫ్ ఏ హైపోథెటికల్ రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్కి మాలిక్యులర్ ఆఫ్ ద రియాక్షన్కి రెండింటికి డిఫరెన్స్ నేను లాస్ట్లో రాశాను, అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. ఇంతకుముందు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోసం కాబట్టి నేను ఆ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడా టేబులర్ ఫామ్లో తర్వాత చెప్తాను. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఎలా క్వశ్చన్స్ వస్తాయి మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మీద. సో x2 plus y2 gives rise to 2xy is given below. x2 gives rise to x plus x faster, x plus y2 reversible, xy plus y slow, x plus y is equal to xy fast. The overall order of the reaction will be. సో ఎప్పుడైనా సరే మనం ప్రతి మెకానిజంలో కూడా ఒక స్టేట్మెంట్ వాడతాం. సో ద స్లోవర్ స్టెప్ ఇన్ ఏ కాంప్లెక్స్ రియాక్షన్స్ ఈజ్ గోయింగ్ టు బి ద రేట్ డిటర్మినేషన్ స్టెప్. అంతే కదా, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక రియాక్షన్ మెకానిజంలో మనకి ఒకటి కంటే ఎక్కువ స్టెప్స్ ఉన్నప్పుడు ఏ స్టెప్ అయితే గనక మనకి స్లో స్టెప్ అవుతుందో ఆ స్లో స్టెప్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ డిసైడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి స్లో స్టెప్. సో ద రేట్ ఆఫ్ రియాక్షన్ k ఇంటూ ఈ రేట్ ఆఫ్ రియాక్షన్లో మనకి కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, మనకి x⁴1 y2⁴1. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 1 + 1 2 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్పచ్చు. కానీ మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రేట్ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు రియాక్షన్ ఇంటర్మీడియట్స్ని మనం ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో ఉంచము. ఎందుకంటే రియాక్షన్ ఇంటర్మీడియట్స్లో మనం ఎంత టైం ఉంటుందో మనకు తెలియదు. సో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఎక్కడ తెలుసుకుంటాం? రియాక్షన్ ఇంటర్మీడియట్ అంటే అర్థం ఏంటి? ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు అది అలా వచ్చి కనిపించి వెళ్ళిపోద్ది అంతే. అది ఎంతసేపు ఉంటుంది, దాని కాన్సన్ట్రేషన్ మనం మెజర్ చేయగలమంటే మనం మెజర్ చేయలేం. సో అందుకనే ఎప్పుడైనా సరే ఏ రేట్ ఎక్స్ప్రెషన్ మనం రాసినా సరే ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో కంపల్సరీ మనకి ఉండాల్సినటువంటి ఏంటివి, ఓన్లీ ద మాలిక్యూల్స్ వాట్ యు ఆర్ టేకింగ్, నాట్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఎందుకంటే ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ మనం మెజర్ చేయలేము. సో ఎప్పుడైతే దాన్ని మెజర్ చేయలేమో అది మనకి ఏ విధమైనటువంటి రేట్ ఎక్స్ప్రెషన్ని ఇవ్వలేదు. సో అందుకోసం ద రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ కెమికల్ ఈక్వేషన్ వీఆర్ గోయింగ్ టు రైట్, ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇంక్లూడ్ ఎనీ ఇంటర్మీడియట్స్. రియాక్షన్ ప్రొడక్ట్ రాయొచ్చు, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్లు రాయొచ్చు, అవి కనుక స్టేబుల్గా ఉంటే. అంతేగాని అలా అపియర్ అయిపోయి వెళ్ళిపోయేటువంటి ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ కానీ మనం రాయకూడదు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక x2 డిసోసియేట్ ఇంటూ x + x. సో వెరీ ఫాస్ట్లీ అంటే ఈ పర్టికులర్ x2 అనేది x అనే ఇంటర్మీడియట్ కింద విడిపోయి ఆ x ఇంటర్మీడియట్ అనేది y2తో రియాక్ట్ అయితే మనకి xy + y వచ్చింది. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. సో x అనేది నాకు పని చేయదు. ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఏంటి, x2 y2. వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x2 అండ్ y2, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y2. y2 మాలిక్యూల్ ఉంది, అది ప్రాపర్గానే ఉంది. x అనే ఇంటర్మీడియట్ నేను ఈ రేట్ ఎక్స్ప్రెషన్లో తీసేయాలి. తీసేయడానికి నేను చేయాల్సినటువంటి పని ఏమిటి, ఈ ఇంటర్మీడియట్ దేని నుంచి అయితే వచ్చిందో దీనికి ఒక లింక్ ఉంటుంది కదా. సో ఏ లింక్ ద్వారా ఇది వచ్చిందో ఆ లింక్ని మనం తీసుకుని ఈ రేట్ ఎక్స్ప్రెషన్కి రిలేట్ చేసుకోవాలి. సో అలా తీసుకున్నట్లయితే కనుక x2 మనకి ఈక్విలిబ్రియం కనుక తీసుకున్నట్లయితే కనుక k ఈక్విలిబ్రియం ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇప్పుడు ఇక్కడ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఉన్నాయి, ప్రొడక్ట్స్ అనేది x, రియాక్టెంట్ అనేది x2. ఇప్పుడు x ఇంటూ x ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు k ఈక్విలిబ్రియం ఇంటూ x2. Now the concentration of x is equal to √(k(EQ) and x2. దీన్ని మనం ఏం రాయొచ్చు, k(EQ)⁴1/2 and x2⁴1/2. అంటే నాకు x ప్లేస్లో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, k(EQ)⁴1/2 or √(k(EQ) into x2⁴1/2. Now k into k(EQ)⁴1/2 into x2⁴1/2
y2 పవర్ 1. ఈ మొత్తం అంతర్దాన్ని ఒక పెద్ద k వేసి తీసేద్దాం. ఇప్పుడు రేట్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? r is equal to k into x2 power 1 by 2 y2 power 1. So now we are going to be, the definition of order of reaction is sum of the powers of the concentration term. 1 plus 1 by 2, it's nothing but 1.5 will be the order of reaction. ఏ పర్టికులర్ రియాక్షన్ మెకానిజంలో ఎన్ని స్టెప్స్ ఉన్నా కూడా స్లోవర్ స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి ద రేట్ డిటర్మినేషన్ స్టెప్, ఆర్డిఎస్. సో ఈ రేట్ డిటర్మినేషన్ స్టెప్పే మన రేట్ ఎక్స్ప్రెషన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ రేట్ ఎక్స్ప్రెషన్ మనం తీసుకుని ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో మనకి ఏమొచ్చింది? ఒక రియాక్షన్ ఇంటర్మీడియట్ వచ్చింది. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే అది ఎప్పుడు వచ్చి ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. అటువంటి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ద్వారా మనం రేట్ ఎక్స్ప్రెషన్ని మనం రాయలేము. అందుకోసం ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇంటర్మీడియట్ ఉందో దాన్ని తీసేసి ఒక రియాక్టెంట్ మాలిక్యూల్ ప్లేస్లో పెట్టాము. సో ఆ రకంగా చేస్తే మనకి x2 power 1 by 2 అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో దాట్ వీ క్యాన్ ఏబుల్ టు డూ 1.5. ఈ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడే మనం చూసాం ఫ్రాక్షనల్ ఆర్డర్ చూసాం. సో జీరో ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫ్రాక్షనల్ ఆర్డర్, సూడో ఫస్ట్ ఆర్డర్. సో ఈ రకంగా మనకి చాలా రకాలైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్స్ ఉన్నాయి. సో ద టోటల్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ ఏ గివెన్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 0. ఇట్స్ జీరో ఆర్డర్. ఇఫ్ ఇట్ ఇస్ 1 ఫస్ట్ ఆర్డర్, 2 సెకండ్ ఆర్డర్, 3 థర్డ్ ఆర్డర్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రాక్షనల్ ఆర్డర్ కూడా ఇప్పుడు మనం చూసాం. సో ఎడిషన్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ యూ వన్ ఫ్రాక్షన్ యాజ్ ఎన్ ఆర్డర్. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఫ్రాక్షనల్ ఆర్డర్. సూడో ఫస్ట్ ఆర్డర్, లుకింగ్ లైక్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ద ఫస్ట్ ఆర్డర్. సూడో అంటే ఫాల్స్. సో ఏదైతే రియాక్షన్ మనకి సూడో ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్డర్లా కనిపిస్తుంది కానీ ఫస్ట్ ఆర్డర్ కాదు, సో అటువంటి దాన్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఒక్కొక్కటి. సో ద రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 0. ఇలాంటి రేట్ ఎక్స్ప్రెషన్లో వాట్ విల్ బీ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ నౌ? ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఈజ్ 0. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ బై ద రియాక్టెంట్స్ వాట్ యు ఆర్ టేకింగ్. అటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అండ్ ఫ్రమ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. జస్ట్ ఐ గివెన్ ద లిస్ట్ హియర్. నౌ కెటలైటిక్ డికంపోజిషన్ అంటే ఒక కెటలిస్ట్ సమక్షంలో డికంపోజ్ అయ్యేటటువంటి ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ వస్తుందో అది కంపల్సరీ కూడా దాని మీద డిపెండ్ అవ్వదు. సో అదే మనం ఇక్కడ రాసాం. సో కెటలైటిక్ డికంపోజిషన్ ఆఫ్ అమోనియా. సో ఇక్కడ ప్లాటినం రాశాను. సో వేరే మెటల్ కూడా రాయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. సో ద రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ గోయింగ్ టు బి కే ఇంటూ NH3 పవర్ 0. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడడానికి చూస్తే 2NH3 ఉంది, పవర్ స్క్వేర్ రాసేస్తానంటే కుదరదు. ఓకేనా? NH3 పవర్ 2 రాసేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెజర్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ అమోనియాని మారుస్తూ ఉంటారు. సో మార్చినప్పుడు ఆ యొక్క చేంజ్ రేట్లో ఏ రకమైన చేంజ్ తీసుకురాలేదు అంటే కనుక అది జీరో ఆర్డర్. అది చేంజ్ తీసుకొచ్చింది, డబల్ అయింది ఫస్ట్ ఆర్డర్, లేదా డబల్ 4 టైమ్స్ అయింది సెకండ్ ఆర్డర్. ఆ రకంగా మనం ఈ పర్టికులర్ రేట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. కాబట్టి రేట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో అక్కడ మనం దీన్ని చూసి 2 రాసేస్తే కుదరదు. నెక్స్ట్ 2HI, catalytic decomposition of HI also going to be. Natural decomposition can be comes under second order. We are talking about catalytic decompositions. And now photochemical formations. We are going to be in presence of sunlight. అంటే ఇది కూడా ఒక catalyst కింద తీసుకుంటున్నాం మనం. అంటే in presence of sunlight the reaction is going to be comes under zero order. It's not depending upon H2, it's not depending upon Cl2. ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అప్పుడే ఫ్రీ రాడికల్స్ వస్తాయి, అప్పుడే అవి రెండు కంబైన్ HCl వస్తుంది. సో సన్లైట్ లేకపోతే అసలు రియాక్షన్ లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ H2 అండ్ Cl2, ఇట్ డిపెండ్స్ అపాన్ క్యాటలిస్ట్ ప్రజెన్స్. ఓకేనా? సో ఈ పర్టికులర్ విధంలో వచ్చేటి జీరో ఆర్డర్ రియాక్షన్స్. ద నెక్స్ట్ వన్
ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎన్ అనే రేట్ ఎక్స్ప్రెషన్ రాసినట్లయితే కనుక అప్పుడు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క టోటల్ సమ్ ఎంత అవుతుంది 1. సో ఇట్స్ కమ్స్ అండర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ కమ్స్ అండర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లో మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్, NH4NO2 decomposition to give N2 plus H2O. For this one I can write rate is equal to K into NH4NO2. So అందుకని NH4NO2 decomposition without any catalyst. So catalytic decompositions are comes under zero order. So we are having this one is comes under now the rate of reaction is going to be equal to NH4NO2 power 1. అలాగే 2N2O5 ఉంది, ఇక్కడ 2 మోల్స్ ఉంది కాబట్టి నేను సెకండ్ ఆర్డర్ రాసేస్తానంటే కుదరదు. సో అది ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేసినటువంటి వాల్యూ. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ 4NO2G అండ్ O2. ద రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ N2O5 మాత్రమే. అంటే ఎక్స్పెరిమెంటల్గా మెజర్ చేసినప్పుడు పవర్ 1 అని మాత్రమే వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షనే అవుతుంది. తర్వాత PCl5 డికంపోజిషన్, ఇట్స్ ఎనీవే 1 ఓన్లీ, దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బి 2H2O2. ఇక్కడ 2 H2O2లు ఉన్నా సరే మనం ఏం రాయొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ PCl5. ఇక్కడ కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ H2O2. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ యురేనియం కాన్సన్ట్రేషన్. సో రేడియో యాక్టివ్ డికేస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఓన్లీ. సో అందుకోసం ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తాలూకా ఎగ్జాంపుల్స్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే కనుక దీంట్లో రేట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 1 ఆర్ బి పవర్ 1, లేదు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ స్క్వేర్. సో ఎలాగైనా అవ్వచ్చు. సో ఏ ఇంటూ 1, సో ఏ పవర్ 1 బి పవర్ 1 లేదంటే ఏ స్క్వేర్. సో ఒకే రియాక్టెంట్ అనేది 2 రకాలుగా చేయొచ్చు, లేదంటే 2 రియాక్టెంట్లు డబుల్ చేయొచ్చు. సో దానికోసం సో హెచ్ఐ డికంపోజిషన్, 2HI ఈజ్ గోయింగ్ టు డికంపోజ్డ్. ఇందాక ఆల్రెడీ ఇచ్చే మనం హెచ్ఐ డికంపోజిషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ catalyst కమ్స్ అండర్ జీరో ఆర్డర్. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సెల్ఫ్ డిసోసియేషన్. సో 2HI డిసోసియేట్ ఇంటూ H2 ప్లస్ I2. హియర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ప్రెషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ HI స్క్వేర్. అలాగే NO2 డికంపోజిషన్, NO2 డికంపోజ్ టు NO ప్లస్ O2. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కమ్స్ అండర్ సెకండ్ ఆర్డర్. అండ్ H2 ప్లస్ I2 కాంబినేషన్ to form the HI. So it is also having H2 and I2 presence. NO plus O3 gives us to NO2 plus O2. So ఇది మనం చెప్పినటువంటి ఫస్ట్ రకం, ఇవన్నీ కూడా సెకండ్ రకంలోకి వచ్చినాయి. తర్వాత ఎస్టర్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కమ్స్ అండర్ దట్ ఎస్టర్ అండ్ ద NaOH. ఇట్స్ ఆల్సో సెకండ్ ఆర్డర్. NO2 plus F2 gives rise to NO2F. Here also we are going to be having the second order rate of reactions only we can able to observe. మనము ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. సో ఎందుకంటే ఇవి చూడడానికి ఒక్కోటి కూడా సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అలా కనిపిస్తున్నా కూడా మెకానిజం ప్రకారం వాళ్ళు కనుక్కుని ఎక్స్పెరిమెంటల్గా చెప్తున్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకుంటూనే మన ఎగ్జామ్లో రాయగలుగుతాం. అంతేగాని ఎలాగా ఈజీగా ఉంది కదా, ఓన్లీ స్టాయికియోమెట్రిక్ క్వశ్చన్ నేను అప్పర్ చేసేసి దాన్ని ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ డిసైడ్ చేసేస్తానంటే ఖచ్చితంగా తప్పు రాయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ ఆర్డర్, ఇక్కడ NO plus O2 gives rise to NO2. And nitric oxide combines with oxygen to give NO2. So that is comes under third order reaction. Nitric oxide and bromine gives rise to NOBr. It is also going to be third order reaction. Whereas NO plus H2 gives rise to N2 plus 2H2. So ఇవన్నీ కూడా మనకి థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్. ఇక్కడ మనం థర్డ్ ఆర్డర్ రియాక్షన్ ఏం రాయొచ్చు, ఏ క్యూబ్ రాయొచ్చు, లేదంటే ఏ స్క్వేర్ బి రాయొచ్చు, ఏ ఇంటూ బి స్క్వేర్. సో ఏదైనా సరే మనకి థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఫ్రాక్షనల్ ఆర్డర్. సో ఒక్కొక్కసారి మనకి ఆర్డర్ అనేది ఫ్రాక్షన్ కూడా వస్తుంది. అది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ కూడా చేసాం మనం. సో ఇక్కడ తీసుకుంటే H2 plus Br2 gives 2HBr. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ H2 Br2 and 1/2.
So order of the reaction is 1.5, 3/2. Whereas aldehyde upon heating, it is decomposed to give CH4 plus CO. So here also we are going to have experimentally determined that is going to be power 3/2. C2H4 plus I2. So దీంట్లో కూడా same. So ఇక్కడ ethene plus I2 is going to be giving rise to C2H4I2. So here also is going to be depending upon order of the reaction is going to be 5/2. తర్వాత CHCl3 plus Cl2. So దీంట్లో కూడా decomposition 1/2. So not decomposition, we are going to be adding the chlorine to the CHCl3. So fractional order ante manaki sum is nothing but one of the fractions, so that we are going to be calling it as fractional order of the reaction. Pseudo first order. So originally they are of higher order. Because of the change in concentration, one will be going to be having lesser order, then it is called as pseudo first order, pseudo second order, whatever it is going to be. So now here we are going to have the example hydrolysis. Now for looking like what is going to be happens here, ester, water are going to be converted to acid and alcohol. So దీనికి మనం రాయాలంటే ఏం రాయాలి యాక్చువల్గా, రేట్ ఈజ్ ఈక్వల్ టు K ప్రైమ్ ఇంటూ CH3COH H2O. అంటే ఏమవుతుంది, ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది, కానీ ఈ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్ తీసుకుంటే, ఈ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్ తీసుకున్నట్లయితే కనుక అప్పుడు రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బీ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ఎస్టర్. ఎందుకంటే ఎక్సెస్ అనేది తీసుకున్నప్పుడు ఆ రేట్ అనేది వాటర్ మీద కంటే కూడా ఎస్టర్ మీద, ఎందుకంటే ఓన్లీ వాటర్ తీసుకుంటే మనకి ఏవి రాదు కదా. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ద రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓన్లీ ఎస్టర్ ఎంత ఉన్నదో అంత యాసిడ్ ఆల్కహాల్ వస్తుంది. సో వాటర్ అనేది దాంట్లో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో బై మాడిఫైయింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ టేకెన్ ఎక్సెస్, సో ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు K into only acid we are going to be having. So that's what we are going to be discussing here. The rate of the reaction is going to be making pseudo first order. తర్వాత సుక్రోజ్ తీసుకున్నప్పుడు ఇది కూడా అంతే, ఎక్సెస్ తీసుకున్నట్లయితే కనుక ఇనీషియల్గా రెండింటి మీద డిపెండ్ అయినా ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఓన్లీ సుక్రోజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ ఫర్ సూడో ఫస్ట్ ఆర్డర్. సుక్రోజ్ హైడ్రాలసిస్ అండ్ ఎస్టర్ హైడ్రాలసిస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకేనా. The next one, molecularity of the reaction. So order of the reaction చూసినప్పటి వరకు ఇప్పుడు మనం molecularity of the reaction గురించి చూద్దాం. సో ఏంటి తేడా ఈ రెండింటికి, అది నేను చెప్పాను కదా ఆల్రెడీ ట్యాబులర్ ఫామ్లో చెప్తానని. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్. మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ ఎలిమెంటరీ రియాక్షన్. సో వాట్ ఈస్ దిస్ ఎలిమెంటరీ రియాక్షన్? సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, ఇందాక తీసుకున్న మెకానిజమే తీసుకుంటే కనుక సో మనకి 3-4 స్టెప్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఒకే స్టెప్ దగ్గర స్లో అని ఇచ్చాడు, మిగతా స్టెప్స్ ఫాస్ట్ ఇచ్చాడు. ఏదైతే స్లో స్టెప్ ఉందో అదే రేట్ డిటర్మినేషన్ స్టెప్ అంటాం. సో దట్ రేట్ డిటర్మినేషన్ స్టెప్ రియాక్షన్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ రియాక్షన్. ద రియాక్షన్ విచ్ డిసైడ్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ రియాక్షన్. ఇన్ దట్ ఎలిమెంటరీ రియాక్షన్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్ అంటే మనకి ఏం తెలియాలి, మెకానిజం తెలియాలి. మెకానిజంలో ఉన్నటువంటి ఎన్ని మాలిక్యూల్స్ అయితే అక్కడ రియాక్ట్ అవుతున్నాయో అదే ఆ రియాక్షన్ యొక్క మాలిక్యులారిటీ అని చెప్పి పిలుస్తాం. సో ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ గివెన్ elementary reaction. In a given elementary reaction is called as molecularity of the reaction. ఇదే నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పెసీస్, అది యాటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, టేకింగ్ పార్ట్ ఇన్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్ విచ్ కొలైడ్ సైమల్టేనియస్లీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మాలిక్యులారిటీ. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ 1 అయితే యూనిమాలిక్యులర్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ 2 అయితే బైమాలిక్యులర్, నెంబర్ ఆఫ్ 3 అయితే ఇది టెర్మాలిక్యులర్. అంటే ఒక పర్టికులర్ గివెన్ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ అనేది 1 అయితే యూనిమాలిక్యులర్, 2 అయితే బైమాలిక్యులర్, 3 అయితే టెర్మాలిక్యులర్.
సో ఈ రకంగా మనం ఒక పర్టికులర్ మాలిక్యులారిటీని మనం డిసైడ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో కూడా మెకానిజం తెలిస్తేనే మనం మాలిక్యులారిటీ చెప్పగలుగుతాం. మెకానిజం తెలియకపోతే మాలిక్యులారిటీ మనం గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఏమీ చేయలేము. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూనిమాలిక్యులర్ రియాక్షన్ ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ ఇంపార్టెంట్. సో H2O2 decomposition gives rise to H2O plus half O2. This is going to be having only one molecule is involving in a chemical reaction. That's why molecularity is 1. N2O5 decomposition also is going to be involving one molecule. That's its molecularity is 1. PCl5 decomposition, NH4NO2 decomposition. Every decomposition is going to be having only one molecule is involved. That's why all we are given the first order reaction they are going to be. So that's why these are all going to be comes under unimolecular reaction. బాగా గుర్తుండిపోయేది ఏంటి మనకి SN1 unimolecular substitution nucleophilic. In that the molecularity is going to be indicated by that 1. So that is nothing but R is equal to K into Rx అని మాత్రమే రాస్తాం. First order reaction and comes under molecularity 1. That's why it's called as unimolecular substitution nucleophilic reaction. Bimolecular అంటే molecularity is 2. అంటే ఏదైనా ఒక ఎలిమెంటరీ రియాక్షన్లో ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ 2. ఇట్స్ కాల్డ్ యాజ్ బైమాలిక్యులర్ రియాక్షన్. సో 2HI gives rise to H2 plus I2. It's going to be having 2 moles of HI is involved. That's why it's going to be having the molecularity 2. And H2 plus I2 gives us 2HI. కాంబినేషన్ కూడా 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ రాసాం? సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ రాసాం. సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో ఎగ్జాంపుల్ is going to be having the molecularity 2. It's bimolecular. So ester hydrolysis, not excess water taken. So then the molecularity is going to be comes under 2. It's a bimolecular reaction. Termolecular, only one example we are having. 2NO plus O2 gives rise to 2NO2. So in this the molecules involved is 2 molecules of NO and 1 mole of O2. So that's why it's going to be an example for the termolecular. And more than 3 the molecularity we didn't find any reactions yet. So if anything is there, we are not going to say they are not going to be present, because in nature so many things can happen. So you can able to go for the next. So as of now we are not having any example for more than 3. That's why molecularity maximum we can say it's going to be 3 only. There is no chance of getting 4 and all, we are saying it, but might be happen in coming future. But as of now, nothing is going to be having more than 3 the molecularity. ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఆర్డర్కి మాలిక్యులారిటీకి డిఫరెన్సెస్ ఇక్కడ రాశాను. సో టాబులర్ ఫామ్లో మీరు థియరిటికల్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశాను. సో ఒకసారి చూద్దాం. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద రియాక్టింగ్ స్పెసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ రేట్ ఈక్వేషన్. సో ఏదైతే మన రేట్ ఎక్స్ప్రెషన్లో డెఫినేషన్ ఇచ్చానో అదే డెఫినేషన్ రాశాను. Molecularity is the number of molecules involved in collisions in an elementary reaction. So adi molecularity avutundi. Order of a reaction is determined experimentally. So ee order of the reaction mana experimental ga matram determine cheyagalugutam. Whereas the molecularity is going to be given by theoretical in nature, and it is derived from the rate equation. It's derived from the mechanism of the reaction. It's derived from the mechanism of the reaction. Next, it depends upon pressure and temperature. Order of the reaction అనేది experimental కాబట్టి ప్రెజర్ మీద టెంపరేచర్ మీద డిపెండెంట్ ఉంది. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. సో అది మనకి తెలియాల్సినటువంటి విషయం. ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ మే బీ ఫ్రాక్షనల్ ఇన్ సమ్ కేసెస్, బట్ ద మాలిక్యులారిటీ ఆల్వేస్ హోల్ నెంబర్. And order of the reaction can be 0, it cannot be 0. And it's going to be order is determined for a reaction as a whole. మొత్తం రియాక్షన్ అంతా కనుక్కుంటాం, కానీ ఈచ్ స్టెప్ హ్యాస్ ఇట్స్ ఓన్ మాలిక్యులారిటీ. సో ఈ రకంగా మనకి థియరిటికల్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాను. ఇవి కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి రాంగ్ స్టేట్మెంట్. ఫర్ దట్ ఆల్ ద థింగ్స్ దిస్ tabular form is important. Now ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్స్ అన్నీ కూడా జస్ట్ ఏ పర్టికులర్
ఎగ్జాంపుల్ తీసుకుని ఆ పర్టికులర్ టైంలో చేసినప్పుడు అది వస్తే జీరో ఆర్డర్ ఆ రియాక్షన్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. స్టాటిస్టిక్స్లో మనం ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే ద స్టాటిస్టికల్ డేటా అంటే మొత్తం వచ్చిన డేటా అంతా కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ఆ ఇంటిగ్రేషన్ అయినటువంటి డేటాని మొత్తం మిగిలిన అన్నిటి కూడా అప్లై చేయొచ్చు. సో దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ అంటే ఏదైతే మనకి వచ్చినటువంటి డేటా అంతా ఉంటుందో ఆ డేటానంతా కూడా ఇంటిగ్రేట్ చేసి దేనికైనా సరే సూటబుల్ అయ్యే విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము. సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ రేట్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్ కూడా మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కానీ ఏ ఈక్వేషన్ అయినా సరే జీరో ఆర్డర్ అంటే అది అప్లికబుల్ అయ్యేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇస్తే కనుక అది ఇంటిగ్రేటెడ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. సో whereas derivations and all I'm not going to explain here, just I'm going to give straight away the formulas. ఓకే, ఇంటిగ్రేషన్ మనకి డెఫినేషన్లు అవి కూడా డెరివేషన్లు అవి కూడా ఎవరు అడగరు. దీంట్లో మనకి దాని మీద బేస్ చేసుకుని వచ్చేటువంటి న్యూమరికల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కావాలి కాబట్టి ఓన్లీ నేను ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ ఇస్ గివ్స్ రైస్ టు పి. చెప్పాను కదా చాలాసార్లు వాడతాం. రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రొడక్ట్స్. ఇప్పుడు దీని ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం మనం? మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు k into r power 0. So where k is equal to r power 0, it's going to be 1. So dr by dt is equal to 1 అని చెప్పి మనం రాయొచ్చు. సో దాన్ని మనం జీరో ఆర్డర్ అంటాం. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎంట్రీ మనకి ఇంటిగ్రేషన్ ఫర్ dr by dt is equal to the one we are going to be taking, so much process is there. So finally what you are going to be getting? K is equal to r naught minus r by t. What is r naught? It's going to be initial concentration, whereas R is final concentration. Initial and final concentration. ఇప్పుడు ఏదైతే ఇనీషియల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ నుంచి ఫైనల్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ సబ్ట్రాక్ట్ చేస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ విత్ టైం. అలా కాకుండా K is equal to x by T. సో whereas x is the amount of reactant reacted. ఎలా వస్తుంది రియాక్టెడ్? ఎంత ఇనీషియల్గా ఉంది, ఎంత ఫైనల్గా ఉంది, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఆ అమౌంట్ ఆఫ్ రియాక్టెడ్. సో అందుకోసం x బై టీ అని కానీ ఆర్ నాట్ మైనస్ ఆర్ బై టీ అని కానీ మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఎక్కడైనా సరే మనకి జీరో ఆర్డర్కి అప్లికబుల్ అవుతుంది. మనకి గ్రాఫ్స్లో కూడా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంటింగ్ జీరో ఆర్డర్ రియాక్షన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంటింగ్ ఫస్ట్ ఆర్డర్, ఇలాంటివి క్వశ్చన్స్కి మన ఆన్సర్ రావాలంటే కనుక ఆ గ్రాఫ్స్ కూడా మనకు తెలియాలి. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? మనం ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం, పారాబోలా వచ్చింది, టాంజెంట్ వేసాము. సో ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్ ఏది తీసుకున్నా సరే అవి కంపల్సరీ స్ట్రైట్ లైనే ఇస్తాయి. సో ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది. సో అప్లికబుల్ ఫర్ ఆల్ whatever we are going to be taking the chemical reactions. ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ వస్తుందో అది కంపల్సరీ కూడా అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, టైం చేంజ్ ఇలా తీసుకున్నట్లయితే కనుక ఇది ఆర్ నాట్ ఏమవుతుంది? తగ్గుతా వస్తుంది. సో అదే ఇక్కడ మనం చూపించాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏంటిది? K ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ అన్నాం. సో ఇప్పుడు దీన్ని రాయాలనుకుంటే ఏం రాయొచ్చు? x ఈజ్ ఈక్వల్ టు KT. వాట్ ఈస్ దిస్ ఎక్స్? R. సో దట్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు mx. ప్లస్ సి లేదు, 0. అందుకని మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రాపోలేషన్ చేసి దాన్ని ఏం చేయలేము ఇంటర్సెప్ట్కి. సో మనకి ఇక్కడ only we are going to be getting time t on x-axis, whereas r on y-axis we are going to be getting this graph in a negative slope. Reactant తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ స్లోప్లో మనకు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ కూడా r gives rise to p, rate is equal to minus dr by dt, k is equal to r prime 1. సో దీన్ని ఇలా రాయొచ్చు, లేదంటే కనుక రేట్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ln న్యాచురల్ లాగర్థం r బై ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లేదంటే కనుక r ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ.
సో దీని అంతా కూడా రీఅరేంజ్ చేయడమే, అంతకంటే ఇంకేం లేదు. సో ఇప్పుడు లాగ్ ఆర్ బై ఆర్ నాట్ ఉంది కదా, సో ఆర్ బై ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు e⁻ KT. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ నాట్ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్ నాట్ ఇంటూ e⁻KT. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథం బేస్ 10 తీసుకుంటే 2.303/t ఇంటూ లాగ్ a/a-x అవుతుంది. ఇక్కడ న్యాచురల్ లాగరిథం ఎల్ అని తీసుకున్నాం, అలా కాకుండా ఇక్కడ లాగ్ తీసుకుంటే 10 బేస్, అప్పుడు ఇది 2.303 యాడ్ అవుతుంది కదా, 2.303/t ఇంటూ లాగ్ a/a-x. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకి ఏదైనా సరే క్వశ్చన్ ఇస్తే సాల్వ్ చేయొచ్చు, లేదంటే గ్రాఫ్లు కూడా మనకి చెప్పాను కదా, గ్రాఫ్లు ఇస్తే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, లాగ్ ఆర్ నాట్ మైనస్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు KT/2003 2.303. ఇప్పుడు ఇక్కడ లాగ్ ఆర్ అనేదాన్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాను, టైం టీని ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాను, అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలో మనం దీన్ని కనుక రాసుకుంటే లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ నాట్ మైనస్ KT/2003 అవుతుంది. సో దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి c అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి mx. అంతే కదా. ఇప్పుడు వైని లాగ్ ఆర్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాను, ఎక్స్ టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాను, అప్పుడు దీని యొక్క స్లోప్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, -k/2.303. అదే సి దేనికి ఈక్వల్ అవుతుంది, లాగ్ ఆర్ నాట్. సో అందుకనే ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ నాట్, వెరాజ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -k/2.303. సో ఈ రకంగా మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఏది మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, ఏది వై యాక్సిస్ మీద తీసుకున్నాం, సో దాన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సితో కంపేర్ చేసుకుని అప్పుడు స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏది ఇంటర్సెప్ట్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు కూడా c ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఇంటర్సెప్ట్, m ఈజ్ ఈక్వల్ టు స్లోప్. అది అక్కడ పాజిటివ్ అయితే పాజిటివ్ స్లోప్ వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ అంటే డౌన్, పాజిటివ్ స్లోప్ అంటే పైకి. ఈ రకంగా మనం లాగ్ ఆర్ వర్సెస్ టీ ద గ్రాఫ్ విల్ బీ. ఇప్పుడు ఇదే గ్రాఫ్ని మనం లాగ్ ఆర్ నాట్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు KT/2.303 y ఈజ్ ఈక్వల్ టు mx. సి లేదు ఇక్కడ. సో లాగ్ ఆర్ నాట్ ఆర్ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ ఇన్ వై యాక్సిస్ అండ్ టీ ఈజ్ టేకెన్ ఇన్ ఎక్స్ యాక్సిస్. నవ్ ఐ విల్ గెట్ పాజిటివ్ స్లోప్, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ రాలేదు మనకి. సో లాగ్ ఆర్ నాట్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు KT/2003, దెన్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k/2.303. సో లాగ్ ఆర్ వర్సెస్ టీలో నెగిటివ్ స్లోప్ వస్తుంది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి -k/2.303. అదే లాగ్ ఆర్ నాట్ బై ఆర్ వర్సెస్ టీలో తీసుకుంటే కనుక అది పాజిటివ్ స్లోప్ వస్తుంది, ఇట్స్ ఈక్వల్ టు k/2.303. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్. సో దీన్ని గ్యాసియస్ ఫేజ్ అంటే ఇప్పటివరకు మనం తీసుకుంది ఏంటి, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీస్. కానీ ఒక గ్యాస్లో గనక రియాక్టెంట్ ప్రొడక్ట్ ఉంటే ఆ గ్యాసియస్ ఫేజ్కి ఏ రకమైనటువంటి రేట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దీని మీద కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. సో అందుకోసం దీన్ని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 అట్ PI ఈజ్ ద ఇనీషియల్ ప్రెజర్ అట్మాస్ఫియర్ అండ్ 0 0. ఇప్పుడు ఎట్ టైం T ఏమవుతుంది, ఏ నుంచి B అండ్ C ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్స్ అట్మాస్ఫియర్ విల్ బి డెవలప్డ్ బై B, ఎక్స్ అట్మాస్ఫియర్ డెవలప్డ్ బై C అండ్ PI - X విల్ బి ద ప్రెజర్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ బై A. సో ఈ పర్టికులర్ దాన్ని తీసుకుని మనం కనుక డెరివేషన్ చేసినట్లయితే K ఈజ్ ఈక్వల్ టు 2.303/T ఇంటూ లాగ్ PI/2PI - PT, అంటే ఇనీషియల్ ప్రెజర్ ఇంటూ 2 మైనస్ టోటల్ ప్రెజర్. సో ఈ ఎక్స్ప్రెషన్తో మనం ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ని డెవలప్ చేసి ఆ గ్యాసెస్ ఫేజ్లో దాన్ని కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా రేట్ ఎక్స్ప్రెషన్స్ వీఆర్ హ్యావింగ్ ఇంటిగ్రేట్ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ ఇన్ ఆర్ టెక్స్ట్ బుక్ అండ్ నీట్ సిలబస్. నో నీడ్ టు గో ఫర్ సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్. సో ఓన్లీ ఫర్ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ రేట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలు మనకి. సో వాటి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్ ఏదైతే నేను మెన్షన్ చేశానో అవి బాగా గుర్తుపెట్టుకోండి. సో K ఈజ్ ఈక్వల్ టు R0 - R/T ఫర్ జీరో ఆర్డర్, whereas K is equal to 2.303/T into log A/A-X we are going to be having, or R0/R is for first order. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాని మీద బేస్ ఉంటాయి. నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్.
సో హాఫ్ లైఫ్ అంటే ఏంటి అసలు? హాఫ్ లైఫ్, లైఫ్లో హాఫ్ టైం. అది దేనికి ఇప్పుడు హాఫ్ టైము? ఫర్ ఎ రియాక్టెంట్. సో ఎ రియాక్టెంట్ ఈజ్ గోయింగ్ టు బీ టేకింగ్ టైమ్ ఫర్ మేకింగ్ ద కాన్సన్ట్రేషన్ టు బికమ్ హాఫ్. అంటే ఒక పర్టిక్యులర్ రియాక్టెంట్ని తీసుకున్నప్పుడు ఆ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక రేట్ ఆఫ్ ద రియాక్షన్లో తీసుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్ అవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం హాఫ్ లైఫ్ అని చెప్పి పిలుస్తాము. సో హాఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ టేకెన్ ఫర్ ఎ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టు బి డిక్రీజ్డ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హాఫ్ లైఫ్. సింపుల్ డెఫినేషన్, టీ హాఫ్ అంటే ఒక లైఫ్ ఎంత ఉన్నదో దాంట్లో హాఫ్ లైఫ్ తీసేయడానికి ఎంత టైం కావాలి? సో ఇప్పుడు మామూలుగా హ్యూమన్ లైఫ్ ఎంత? 100 years అనుకుంటే హాఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ గోయింగ్ టు బి 50 years. అలాగే ఏదైనా ఒక రియాక్టెంట్ అనేది ఒక ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవ్వడానికి అది ఎంత టైం తీసుకుంటుంది టోటల్గా కన్వర్ట్ అవ్వడానికి? అందులో హాఫ్ టైంని మనం హాఫ్ లైఫ్ అని పిలుస్తాం. సో టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R0 power n-1 or T half is proportional to 1/A power n-1. అంటే R0 అంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి R0 is replaced by A. N అనేది ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, whereas A is ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో జీరో ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే ఇప్పుడు N ప్లేస్లో ఏమొస్తుంది? 0 వస్తుంది. సో R0/2K which is equal to A/2K. అర్థమవుతుందా ఇక్కడ? సో టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A power n-1. సో 1/A power 0 - 1 మీన్స్ 1/A power -1. సో A power -1 అంటే A అవుతుంది. అందుకోసం R0 ప్లేస్లో ఈ పర్టిక్యులర్ దాన్ని రీప్లేస్ చేసి A/2K. టీ హాఫ్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై 2K and it depends upon the initial concentration of the reactant. Whereas first order, so T half is equal to 0.693/K. It's independent. Very much important. Independent of initial concentration. ఏ రేట్ ఆఫ్ రియాక్షన్లో మనకి హాఫ్ లైఫ్ తీసుకున్నప్పుడు అది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుందో అటువంటి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమని చెప్పి పిలుస్తాం మనం? కాన్స్టెంట్ని ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అంటాం. సో ఫర్ సెకండ్ ఆర్డర్ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/K into R0 or 1/KA. So it is also going to be depending upon initial concentration. Only the order of the reaction or rate constant which is not depending upon the concentration of initial reactant is going to be first order reaction. ఇప్పుడు మనకి వచ్చినటువంటి క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ మీద, దాని మీదే ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. సో జస్ట్ మనం వీటిని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు అన్ని క్వశ్చన్స్ కూడా. సో ఫర్ ఏ రియాక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి, ద ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ 2 and the order with respect to B is 3. The concentration of both A and B are doubled. The rate will increase by a factor of. So for a reaction between A and B, orders they are given. So R is equal to K into A power. So with respect to A is 2 they are saying. With respect to B they are saying 3. So now they are asking the concentration of both A and B are doubled. సో ఇప్పుడు ఇది R1 అనుకుందాం. సో R2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 2A పవర్ స్క్వేర్, డబుల్ చేశాడు. సో ఇది 2B పవర్ క్యూబ్. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను? R2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 4A స్క్వేర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 8B క్యూబ్. అంటే 4 8 = 32 into K into A square by B cube. ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా కలిపి ఏమవుతుంది? R1 అవుతుంది కదా. సో R2 ఈజ్ ఈక్వల్ టు 32 టైమ్స్ ఆఫ్ R1. అంటే 32 టైమ్స్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో జస్ట్ ఏమీ లేదు, ఆడిచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ నేను రాశాను, ఆడిచ్చినటువంటి చేంజ్ నేను రాశాను. రాసిన తర్వాత నాకు ఏమొచ్చింది? 4 into 8 32 టైమ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ అని చెప్పి ఆన్సర్ వచ్చింది.
Next one. Which one of the following statements for the order of a reaction is incorrect? Order can be determined only experimentally correct. Order is not influenced by stoichiometric coefficient of the reactants correct. చెప్పాను కదా ఇందాక అది రెండు కూడా సేమ్ కాదు, మారుతూ ఉంటాయి. Order of a reaction is sum of power to the concentration terms of the reactants to express the rate of reaction correct. Order of the reaction is always whole number, always not whole number. It can be ఫ్రాక్షనల్ ఆల్సో. ఆల్రెడీ అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ టిక్ పెట్టేయచ్చు. ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ A gives rise to B is 0.6 into 10 power minus 3 mole per liter inverse second inverse. If the concentration of A is 5 molar, then the concentration of B after 20 minutes is. సో జనరల్గా మనకి K is equal to 0.6 into 10 power minus 3 mole per liter inverse second inverse ఇచ్చాడు. సో దీంట్లో మనకి R is equal to K into A పవర్. సో ఇక్కడ ఏ పవర్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంత తీసుకోవాలి? సో ఆర్డర్ ఏమీ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ ఏది ఇవ్వలేదు, కానీ యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి యూనిట్స్ నుంచి మనం ఆర్డర్ తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ గోయింగ్ టు బి ద యూనిట్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో జీరో ఆర్డర్ రియాక్షన్కి ఏంటి మనకి R is equal to K, అంతే కదా. సో K ఇంటూ A అనేది జీరో కాబట్టి మనకి ఈ కాన్సన్ట్రేషన్తో సంబంధం లేదు. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద K వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 0.6 into 10 power minus 3. సో ఎన్ని మినిట్స్ తర్వాత కావాలంటున్నాడు? 20 మినిట్స్ తర్వాత కావాలంటున్నాడు. 20 into 60. సో ఇట్స్ గోయింగ్ టు బి 2 6 are 12, 12 6 are 72. సో 0.72 molar. అర్థమైంది కదా. సో జస్ట్ మనకి ఈ పర్టికులర్ ఏదైతే యూనిట్స్ ఇచ్చాడో ఆ యూనిట్స్ నుంచి మనం ఇది జీరో ఆర్డర్ అని తెలుసుకున్నాం. సో జీరో ఆర్డర్ వచ్చింది కాబట్టి అప్పుడు R is equal to K into whatever the time you are taking, that's nothing but going to be the rate of reaction at that after the time. సో అందుకని మనం సింపుల్గా ఆన్సర్ వచ్చింది. తర్వాత మెథడ్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఫర్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకున్నట్లయితే కనుక గ్రాఫికల్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్, హాఫ్ లైఫ్ మెథడ్, ఇనీషియల్ రేట్ మెథడ్, ఐసోలేషన్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్. సో ఈ అన్ని మెథడ్స్లో కూడా మనం ఒక ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం కనుక్కోవచ్చు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏ మెథడ్ అయినా సరే కూడా మనం ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ బేస్ చేసిన గ్రాఫికల్ చూడొచ్చు, లేదంటే కనుక గ్రాఫికల్ మెథడ్ బై ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఏదైనా సరే కూడా మనకి ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ రియాక్షన్తో ఆర్డర్ని మెజర్ చేయడానికి ఇది అన్ని మెథడ్స్ కూడా ఉపయోగపడతాయి. సో ఈ మెథడ్లో మనకి హాఫ్ లైఫ్ మెథడ్ అంటే ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, T12 is equal to 1/a/n-1. సో ఆడ హాఫ్ లైఫ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ చెప్పొచ్చు. గ్రాఫికల్ మెథడ్స్ అంటే ఇందాక ఆల్రెడీ మనం అన్ని గ్రాఫ్స్ కూడా వేసాను నేను. సో ఏ గ్రాఫ్లో ఏది ఫస్ట్ ఆర్డర్ ఏది జీరో ఆర్డర్ తెలుసుకుంటాం. తర్వాత ఇనీషియల్ రేట్ మెథడ్ వ్యాంట్ హావ్ డిఫరెన్షియల్ మెథడ్. సో ఒక పర్టికులర్ డేటా ఇస్తాడు, సో ఆ డేటా ప్రకారం ఇది డబుల్ అయింది, ఇది ట్రిపుల్ అయింది, సో వాట్ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్పి మనకు తెలియచ్చు. లేదంటే ఐసోలేషన్ మెథడ్ అంటే ఏదైతే ఒక మెథడ్లో ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అటువంటి మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు. సో ఇది గ్రాఫికల్ మెథడ్. దీంట్లో మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఫ్రమ్ ఆస్వాల్డ్ ఇనీషియల్ రేట్ మెథడ్. ఈ ఇనీషియల్ రేట్ మెథడ్లో ఏంటంటే ఎట్ పర్టికులర్ టైం R1 is equal to C1 power n అంటాడు, లేదు R2 is equal to C2 అంటాడు. సో R2 by R1 is equal to C2 by C1 power n. Now whatever the value you are going to get m power n, so this n whatever you are going to get, that is nothing but order of the reaction. That is nothing but order of the reaction. సో ఈ రకంగా మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ రేట్ మెథడ్. సో ఇఫ్ ద రేట్స్ R1 and R2 at concentration C1 and C2, so then we can able to measure the rate of the reaction by using this particular initial rate method. Initial rate method. నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ అంటే చాలా గ్రాఫ్లు విడివిడిగా డిస్కస్ చేసాం, అన్నీ కలిసి ఒకేలాగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది మీకు ఐడియా ఉండడం కోసం ఈ గ్రాఫికల్ మెథడ్ సంబంధించి నేను రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ
dx by dt దేనికి రేట్ వర్సెస్ ఏ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్కి ఏదైనా ఒక రేట్కి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ dx by dt ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఏ కాన్సన్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. అదే కదా r ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఏ పవర్ 0. సో అందుకోసం మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కాన్స్టెంట్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ చేంజ్. అదే ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే dx by dt వర్సెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఇట్స్ గోయింగ్ టు బి విత్ ఏ పాజిటివ్ స్లోప్, ఇట్స్ గోయింగ్ టు బి మేకింగ్ ద స్ట్రైట్ లైన్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. సో ఓన్లీ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అయింది, అంతేగాని dx by dt సేమ్ ఉండదు, అది కూడా లైన్ స్ట్రోపే అవుతుంది. అంటే ఎప్పుడైతే మనము రేట్ ఆఫ్ రియాక్షన్ వర్సెస్ ఏ స్పెసిఫిక్ కాన్స్టెంట్ వాట్ ఎవర్ ద కాన్సన్ట్రేషన్ వీఆర్ టేకింగ్, సో ఏ పవర్ 1 అయితే కనుక ఫస్ట్ ఆర్డర్, ఏ పవర్ 2 అయితే సెకండ్ ఆర్డర్, ఏ పవర్ 3 అయితే థర్డ్ ఆర్డర్. ఆ రకంగా మనకి ఈ రేట్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని వాటి గ్రాఫికల్ ద్వారా మనం అది జీరో ఆర్డరా, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా మెజర్ చేయొచ్చు. నౌ ప్లాట్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్, ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం. ఇందాక మనం చూసిన నార్మల్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్లో టైం వర్సెస్ ఏ మైనస్ ఎక్స్, టైంకి ఏ మైనస్ ఎక్స్కి స్లోప్ కనుక నెగిటివ్ స్లోప్తో వస్తే అది జీరో ఆర్డర్. లాగ్ ఏ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టీ, వీఆర్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ స్లోప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆర్డర్. అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ 1/a square, ఇట్స్ గోయింగ్ టు బి సెకండ్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ థర్డ్ ఆర్డర్. సో మీకు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్కి, థర్డ్ ఆర్డర్కి ఒకేలాగా గ్రాఫ్లు వస్తున్నాయి. ఇక్కడ రేట్ ఇంటిగ్రేట్ ఈక్వేషన్లో మాత్రం మనకి పాజిటివ్ స్లోప్లు వచ్చినాయి, జీరో ఆర్డర్కి ఫస్ట్ ఆర్డర్కి కూడా నెగిటివ్ స్లోప్లు వచ్చినాయి. తర్వాత టీ హాఫ్కి వర్సెస్ తీసుకుని ప్లాట్ ఆఫ్ టీ హాఫ్ వర్సెస్ ఫంక్షన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. టీ హాఫ్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ క్రాసింగ్ ద ఆరిజిన్, ఇట్స్ గోయింగ్ టు బి జీరో ఆర్డర్. ఇందాక మనం చెప్పినట్లు టీ హాఫ్ అండ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇండిపెండెంట్. టీ హాఫ్ అండ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ independent of each other in case of first order reaction. So it's going to be first order without having any change. Second order, 1/a versus t half, we are getting the slope, positive slope, positive slope. 1/a square రాస్తే థర్డ్ ఆర్డర్, 1/a రాస్తే సెకండ్ ఆర్డర్, అంతకు మించి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇవన్నీ కూడా మనకి గ్రాఫ్లు ఇచ్చి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఆడడానికి ఛాన్సులు ఉన్నటువంటిది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ పర్టికులర్ డేటాని బేస్ చేసుకుని ఏ రకంగా మనం ఒక ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం మెజర్ చేయొచ్చు. డ్యూరింగ్ ద కైనెటిక్ స్టడీ ఆఫ్ రియాక్షన్ 2a plus b gives rise to c plus d, following results were obtained. So we are going to have 0.1 concentration, 0.3, 0.3, 0.4, 0.1, 0.2, 0.4, 0.1, 6 into 7.2 into 2.8 into 2.4. సో ఇలా ఒక ట్యాబులర్ ఫామ్లో డేటా ఇచ్చినప్పుడు మనం రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా కనుక్కోవాలి. సో ఇనీషియల్ రేట్ మెథడ్ ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో R2/R1 ఈజ్ ఈక్వల్ టు C2/C1 పవర్ n, ఆ పర్టికులర్ మెథడ్ ద్వారా ఇది కనుక్కుంటాము. ఇప్పుడు ఈ ఏ కాన్సన్ట్రేషన్ నేను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 2 ఇవ్వలేదు, 4 ఇచ్చాడు. సో ఏ 2 కాన్సన్ట్రేషన్ నేను కన్సిడర్ చేయాలి అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు బి 0.1, 0.1, 6 into 10⁻³ ఒక కాన్సన్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి. అంటే రెండు ఈక్వల్గా ఉన్న కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఒక కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి, ఇంకొక కాన్సన్ట్రేషన్ మార్పు ఉండాలి, చేంజ్ ఉండాలి. ఒక కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉండాలి, ఇంకొక కాన్సన్ట్రేషన్ చేంజ్ ఉండాలి. అటువంటిది ఏదైనా సరే తీసుకుని మనం వాడిని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1, 4 బి యొక్క కాన్సన్ట్రేషన్ 0.1, 0.1, ఏ యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 to 0.4. సో ఇప్పుడు ఈ రెండిట్లో బి కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంది, ఏ కాన్సన్ట్రేషన్ 4 times అయింది. ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో C2 ఈజ్ నథింగ్ బట్ C4, C1 is C1 ఉంది. సో ఐ విల్ రైట్ నౌ C4/C1 ఈజ్ ఈక్వల్ టు R4/R1. సో ఇప్పుడు C4 ఎంత మనకి 0.4,
by 0.1 which is equal to R4. And the 2.40 into 10 power minus 2 by 6 into 10 power minus 3. ఇప్పుడు దీన్ని నేను కామన్గా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ కనుక నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 2.4 6. సో దీన్ని నేను ఏం రాయొచ్చు? 0.6 ఇంటూ 10 పవర్ మైనస్ 3 అని రాయొచ్చు కదా. సో 10 పవర్ మైనస్ 2 అని రాయొచ్చు. 0.6 ఇంటూ 10 పవర్ మైనస్ 2 అని రాయొచ్చు. అప్పుడు ఇది 4 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 1. సో ఇది n అనుకుంటే సో n ఈజ్ ఈక్వల్ టు 1. సో దేనిది n ఈజ్ ఈక్వల్ టు 1? విత్ రెస్పెక్ట్ టు A ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 1. ఎందుకంటే ఇక్కడ 4 టైమ్స్ అయినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా 4 టైమ్స్ అయింది. సో అందుకని ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A ఇట్స్ సపోజ్ టు బి ద ఆర్డర్ 1. సో ఎక్కడ ఆర్డర్ 1 ఉన్నాయి? ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు B కనుక్కోవాలి. ఆప్షన్ ఒకదాంతో తెలిసిపోతే ఓకే, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి B కూడా కనుక్కోవాలి. సో ఇప్పుడు Bని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? సో మళ్ళీ కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ A కాన్స్టెంట్గా ఉండాలి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A కాన్స్టెంట్గా ఎక్కడ ఉంది మనకి? 2 and 3లో 0.3 ఉంది, ఇక్కడ 0.2 0.4 ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం చూద్దాం. C3/C2 ఈజ్ ఈక్వల్ టు R3/R2. ఈ రకంగా తీసుకున్నట్లయితే ఇది 0.3/0.3. సో దీన్ని మనం చూడక్కర్లేదు. 0.4/0.2 and it's going to be 2.88 into 10 power minus 1 by 7.2 into 10 power minus 2. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు? ఇదేమో 4/2 2 పవర్ 1 తీసుకున్నట్లయితే కనుక 2 పవర్ n తీసుకున్నట్లయితే ఇది 2.88 into 10 power minus 1. సో 28.8 మనం రాయొచ్చు కదా దీన్ని. సో అప్పుడు 4 టైమ్స్ అవుతుంది. సో 4 పవర్ 1. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో n ఈజ్ ఈక్వల్ టు 2. సో విత్ రెస్పెక్ట్ టు B ఈజ్ గోయింగ్ టు బి n ఈజ్ 2. సో దట్స్ వై రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ A పవర్ 1 B పవర్ 2 విల్ బి ద ఆన్సర్. అర్థమైందా? సో ఏమేమి మెజర్ చేయాలి నేను? ఎక్కడైతే రెండు ఒకే రకమైన కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయో ఆ కాన్సన్ట్రేషన్ ఒకటే ఉన్నటువంటి రెండు రియాక్టెంట్స్ని తీసుకుని ఎక్కడైతే మనకి కాన్సన్ట్రేషన్ మనకి మారుతూ ఉండి రేటు మారుతుందో కంపేర్ చేస్తే మనకి విత్ రెస్పెక్ట్ టు A విత్ రెస్పెక్ట్ టు B రెండు కూడా మనకి వచ్చినటువంటి ఆర్డర్స్ అవి రెండు కలిపి రేట్ ఎక్స్ప్రెషన్ మనం మెన్షన్ చేస్తే మన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ద నెక్స్ట్ వన్, the rate constant for a first order reaction is 4.606 into 10 power minus 3 second inverse. The time required to reduce 2 grams of the reactant to 0.2 grams. So, manaki T is equal to 2.303 by K into log R0 by R. లేదంటే A by A minus X. So, 2.303 by K వాల్యూ ఎంత ఇచ్చారు? 4.606 ఇంటూ 10 పవర్ మైనస్ 3 లాగ్ R0 ఈజ్ గోయింగ్ టు బి 2 గ్రామ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0.2. సో 2.303 అంటే ఇది 2 టైమ్స్ పోతుంది. లాగ్ 2/0.2 అంటే 10 టైమ్స్. లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/2 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ 1. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 500 సెకండ్స్. చెప్పండి కదా, ఒక్క ఈక్వేషన్ మనకి గుర్తుంటే చాలు. మ్యాక్సిమం కెమికల్ కైనెటిక్స్లో క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద అడిగాడు. చిన్న ట్విస్ట్తో అడుగుతూ ఉంటాడు, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి 500 సెకండ్స్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇస్ K. The time required for the completion of 99% of the reaction is given by.
సో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ T is equal to 2.303 by K into log R naught by R. సో ఇప్పుడు 2.303 by K, ఎందుకంటే K వాల్యూ ఇవ్వలేదు కాబట్టి లాగ్ ఎంత 99% ఆఫ్ ద రియాక్షన్ కంప్లీషన్ అయిపోవాలి. అంటే ఎంత ఉంటుంది? ఒకటే ఉంటుంది అన్నమాట. ఇంకా అంటే 100/1. సో 2.303 by K into log 10 square. So log 10 square is nothing but 2 log 10. So by K into 2 log 10. So log 10 value is 1. So it's going to be 4.606 by K. So the answer is going to be 4.606 by K. అర్థమైంది కదా? సో జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని అక్కడ జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రం చేస్తున్నాం. మనం ఏమీ చేయట్లా. ఓన్లీ ఆడి K వాల్యూ ఇవ్వలేదు అని నేను కేనే అనుకున్నాను. సో ఆర్ వాల్యూ 99% కంప్లీషన్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. సో 99% కంప్లీషన్ అంటే 100%లో 99% కంప్లీట్ అయిపోయింది. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 100, ఫైనల్ కాన్సన్ట్రేషన్ 100 - 99, ఇట్స్ ఈక్వల్ టు 1. The next one, a first order reaction has a rate constant of 2.303 into 10⁻³ second inverse. The time required for 40 grams of this reactant to reduce 10 grams will be given log 10 power. So log 2 is equal to 0.3010. Same equation. So మనకి మళ్ళీ అడిగింది ఏంటి? The time taken. సో అందుకని Tకి మనం మెన్షన్ చేస్తుంటే చాలు. సో T is equal to 2.303 by K వాల్యూ ఎంత? 2.303 into 10⁻³ into log required for 40 grams of this reactant to reduce to 10 grams. Reduced to అంటే 40 grams ఉండాల్సిన 10 గ్రామ్స్కి రెడ్యూస్ అయిపోయింది. అంటే డైరెక్ట్గా మనకి ఆర్ వాల్యూ ఇచ్చేసాడు. సో అందుకోసం 40/10. సో నౌ ఇట్స్ గోయింగ్ టు బి log 4. దిస్ ఈస్ గోయింగ్ టు బి గెట్ క్యాన్సిల్. సో 10⁻³ ఈస్ గోయింగ్ టు బికమ్ 10⁻³ into log 4 is nothing but 0.6020 into 10⁻³, which is going to be 602 seconds. Log 4 value adichadu already 2 value. So 2 square is nothing but 2 into log 2. 2 into 0.3010 is nothing but 0.6020. So దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాయొచ్చు 602 seconds అని. Next one, the correct difference between the first and second order reaction is that. The second and third order reaction is that. It's going to be, so AMT, the rate of a first order reaction does not depend on reactant concentrations. The rate of second order reaction does depend on reactant concentration. మనకి ఏమడుగుతున్నాడు అసలు ఫస్ట్ దీంట్లో? ద కరెక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ దానికి ఏం చెప్తున్నాడు? ద రేట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డస్ నాట్ డిపెండ్ ఆన్. ఇట్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ తప్పు కదా. ఇట్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. R is equal to K into A⁻1, R is equal to K into A⁻2 for second order. So it's going to be wrong now. The half-life of first order reaction does not depend on A0. Correct. The half-life of second order reaction does depend. Correct. So ఇదే ఆన్సర్ అవుతుంది. A first order reaction can be catalyzed, a second order reaction cannot be catalyzed. అలా ఏం లేదు. catalyst ఏదైనా catalyze చేయొచ్చు. So the rate of first order reaction does depend on the reactant concentrations. The rate of second order reaction does not depend. So అదేమి కాదు. ఆన్సర్ మనకి B. The half-life of first order reaction ఏం చెప్పుకున్నాం మనం? T half is equal to 0.693 by K. In that rate of reaction is not going to have any concentration term. Whereas for second order is going to be 1/A⁻1. So andukani it depends.
Next, when initial concentration of the reactant is doubled, the half-life period of a zero order reaction is going to be initial concentration of the reactant. So T half is equal to A by 2K. ఇది కదా మనం జీరో ఆర్డర్కి చెప్పుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏం జరిగిందంట, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇస్ డబుల్ అయిందంట. సో టీ హాఫ్ ఏమవుతుంది, సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో టీ హాఫ్ డబుల్ అయితే అది కూడా డబుల్ అవుతుంది. జస్ట్ ఏ థియరిటికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, a first order reaction has a specific reaction rate of 10 power minus 2 second inverse. How much time will be taken for 20 grams of reactant to 25 grams? Same thing, T is equal to 2.303 by K value అందించారు 10 power minus 2 log 20 grams of the reactant to reduce to 5 grams. Reduced to, so 20 by 5, 4. So 2.303 into 10 power 2 into log 4. ఇందాకే మనం రాసుకున్నాం ఆల్రెడీ 0.6020. 2.3 into 0.6. డైరెక్ట్గా నేను ఆన్సర్ రాసేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి 230.3. How much time will take for 20 grams of the reactant to reduce? So it is going to be having 0.6020 అంతే కదా, 20 by 5. So 2.303 into 0.6020 into 10 power 2. So specific reaction rate of 10 power minus 2. First order reaction has a specific reaction rate of 10 power minus 2 second inverse. How much time will it take for 20 grams of the reactant to reduce to 5 grams? So R is equal to K into the A concentration. So now what they are going to be saying, 20 to 5 grams, we are going to be saying it. So now, so R is equal to 10 power minus 2, which is equal to K into A, which is going to be having the concentration. So now we are going to be multiplying, this one is going to be getting some 130.8 second. I think this one should be 130.8 second. So given wrongly, so we can able to go for this answer. Next one, the rate of first order reaction is 0.04 mole per liter inverse second inverse at 10 seconds and 0.03 mole per liter inverse second inverse at 20 seconds. After initiation of the reaction, the half-life period of the reaction is. So ikkada K is equal to 2.303 by T2 minus T1 is equal to, so not is equal to, into log R T2 by R1. So initial lo తీసుకుంటే ఇప్పుడు 2.303 by T2 minus T1 ఎంత, 20 seconds దగ్గర వచ్చి 10 seconds దగ్గర ఒకటి. సో ఇప్పుడు 10 seconds దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 0.04. అదే 20 seconds దగ్గర 0.03. So now it's going to be 2.303 by 10 into log 4 by 3. ఇప్పుడు దీని ప్రకారం 2.303 is going to become 0.2303 into log 4 by 3. So log 4 by 3 అంటే 0.6020 and it's going to be around 0.4771. ఇంకా లాగ్ అవసరం లేదు, లాగ్ 4 వాల్యూ ఇచ్చాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్ అరౌండ్
So this value is going to be comes around 0.290. But మనకు వచ్చిన వాల్యూ ఏంటిది k, కానీ అడిగిన వాల్యూ ఏంటి t half. T half is equal to 0.693 by k. So 0.693 by k is nothing but 0.290. So if you are going to calculate, you will be getting around 24 we are going to be getting this one. So that's why the answer is going to be 24.1 second. So when initial concentration of reactant is doubled in a reaction, its half-life period is not affected. The order of the reaction, chala saarlu cheppukunnam, first order rate of reaction is going to be depending on initial concentration. Straight away theory question. We are not having anything special over here. And next we are going to have a reaction is 50% complete in 2 hours and 75% complete in 4 hours. The order of the reaction is going to be, so 50% 2 hours lo complete avutundanta, 75% 4 hours lo complete avutundanta. So t half ichadu, so it's going to be 2 times of t 3/4, ante it's going to be first order reaction. So t half is equal to 2 times of first order. That's going to be having chances are there in the first order only, because it's going to be independent of initial concentration. Next, the half-life of a, so 2 hours 4 hours. So reverse rasana, 2 3/4 is equal to 2 into t half. So that's why it's going to be comes under first order reaction. So the half-life of substance is at an enzyme catalyzed reaction is 138 seconds. The time required for the concentration of the substance to fall from 1.28 mg per liter to 0.04 mg per liter. So half-life of substance is given 138. The time required for the substance to be fall. Enzyme catalyzed అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకోవచ్చు. So k is equal to 0.693 by t half. So 0.693 by, and it's time 138. We'll be having the k value now. So now they are going to be asking t is equal to 2.303 by 0.693 into 138 and log r naught by r. So it's going to be 1.28 is going to become 0.04. So this calculation if you're doing, you will be getting the so 2.303 into 138 divided by 0.693. You will be getting 458.6, and this is going to be comes around so 128 by 4, so 32. So we are going to be taking approximately log 32 is going to be around something 4.7. So approximately we are going to be getting, so I am not writing the answer exactly, so just you can able to do the calculation, you will get the answer 690 seconds. Next one, half-life period of the first order reaction is 1386 seconds. The specific rate constant of the reaction is, direct calculation, first order necessary kabatti t half is equal to 1386 seconds. So we are going to be having k is equal to 0.693 by 1386. So it's going to be the k value. So this is approximately 2 times we are going to have. Next we will be having 0.5 into 10 power minus 3. ante kada.
ఇది 1/2 అవుతుంది, 1.386 అయితే. సో 10 power 3. So it's going to be 0.5 into 10 power minus 3 will be the answer. సో ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మీద అలాగే గ్రాఫికల్ మెథడ్స్ మీద ఉన్నటువంటి కొన్ని క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్. అవన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్. అవి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద అర్హీనియస్ థియరీ. అంటే అసలు ఒక రియాక్షన్ అనేది జరగడానికి ఈ పర్టికులర్ రియాక్టెంట్స్ ఎందుకు కారణమవుతున్నాయి, అసలు ఈ రియాక్టెంట్సే ఎందుకు ఆ రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిటర్మిన్ చేస్తున్నాయి, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి అర్హీనియస్ థియరీ ఇచ్చాడు. సో ఈ అర్హీనియస్ థియరీలో ఏం చెప్తాడు మనకి, ఎప్పుడైతే మనకి ఒక మాలిక్యూల్కి అంటే ఇలా ఉన్న మాలిక్యూల్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, కొన్ని మాలిక్యూల్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి. సో ఇతను ఏంటంటే ఎనర్జీ టర్మ్స్లో చెప్తున్నాడు. సో ఏ మాలిక్యూల్స్కి అయితే కనుక థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఒక పర్టికులర్ రియాక్షన్ జరగాలి అంటే కనుక ఒక యాక్టివేషన్ అనేది కావాలి. సో ఆ యాక్టివేషన్ ఫర్ ఎగ్జాంపుల్ H2 + I2 gives rise to 2HI. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ HH ప్లస్ II ఇవన్నీ కూడా H బాండ్ బ్రేక్ అవుతుంది, అలాగే I బాండ్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఈ H Iతో బాండ్ ఫామ్ చేసుకుని మొదలు పెడుతుంది, ఈ Iతో ఫామ్ చేసుకుంటుంది. దీన్నే మనం యాక్టివేషన్ కాంప్లెక్స్ అంటాం. సో ఎప్పుడు H2 + I2 కెన్ ఏబుల్ టు రియాక్ట్ వెన్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ దిస్ కాంప్లెక్స్ టు బి ఫార్మ్డ్. సో దీన్నే మనం EA యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తున్నాం. మనం ఏ పర్టిక్యులర్ మాలిక్యూల్ అయితే ఈ యాక్టివేషన్ ఎనర్జీని సంపాదించుకుంటుందో ఆ మాలిక్యూల్స్ మాత్రమే ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే అవి తెచ్చుకోలేవో అవి రియాక్షన్లో ఇన్వాల్వ్ కాలేవు. సో అది ఈ పర్టికులర్ రియాక్షన్స్లో మనకి ఎప్పుడైనా సరే ఈ అర్హీనియస్ థియరీ ఏం చెప్తుందంటే ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ కూడా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కాలేవు. ఏ మాలిక్యూల్ అయితే యాక్టివేషన్ కాంప్లెక్స్కి కావాల్సిన ఎనర్జీని కలిగి ఉంటాయో అవి మాత్రమే ఈ పర్టికులర్ ఎనర్జీని కలిగి అవి మాత్రమే రియాక్ట్ అవుతాయి, అవి మాత్రమే ప్రోడక్ట్ని ఇస్తాయి. సో ఈ యాక్టివేషన్ ఎనర్జీని సంపాదించుకోవడానికి ఆ మాలిక్యూల్కి ఎంత ఎనర్జీ ఉండాలి దాన్ని మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తాం. థ్రెషోల్డ్ అంటే చాలినంత. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే టేస్ట్ తెలియాలి అంటే కనుక సాల్ట్ ఉంది, సాల్టీగా ఉంటుంది, షుగర్ ఉంది, స్వీట్గా ఉంటుంది. అది చిన్న డ్రాప్ వేసుకున్నా తెలుస్తుంది. అది ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకున్నాం కొత్తగా, ఇప్పుడు అది తీయగా ఉందా పుల్లగా ఉందా ఏదో తెలియాలంటే చిన్న ముక్క ఇలా నాలుగు రాస్తే తెలుస్తుందా, తెలియదు. సో కొంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం తీసుకున్నప్పుడే అది ఎంత అది టేస్ట్గా ఉందా లేదంటే ఏ టేస్ట్ ఉంది ఇవన్నీ మనకు తెలుస్తుంది. అలాగే ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది రియాక్ట్ అవ్వాలి అంటే కనుక యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అవ్వడానికి అది కొంత ఎనర్జీని తీసుకోవాలి. ఎంత ఎనర్జీని తీసుకోవాలి అనేది మినిమం ఒక సఫిషియంట్ క్వాంటిటీ ఉంటుంది కదా, దాన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. సో ఏ మాలిక్యూల్స్ అయితే థ్రెషోల్డ్ ఎనర్జీ కలిగి ఉంటాయో అవి మాత్రమే యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అయిన మాలిక్యూల్స్ మాత్రమే యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. ఫామ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ ఓల్డ్ బాండ్స్ బ్రేక్ అయిపోయి కొత్తగా ఒక బాండ్ ఫామ్ చేసుకుంటాయి. అప్పుడు మనకి 2HI అనేది ఫామ్ అవుతుంది. ఇది ఈ రకంగా అర్హీనియస్ థియరీ. ఇప్పుడు ఈ అర్హీనియస్ థియరీలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్ కూడా రియాక్ట్ కాలేవు. ఎన్ని మాలిక్యూల్స్ అయితే అంత ఎనర్జీని కలిగి ఉంటాయో అంటే థ్రెషోల్డ్ ఎనర్జీని కలిగి ఉంటాయో అవి మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఎందుకని అంటే అవి మాత్రమే యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయగలుగుతాయి, అవి మాత్రమే యాక్టివేషన్ ఎనర్జీని పొందగలుగుతాయి. సో ద మాలిక్యూల్స్ విచ్ కెన్ ఏబుల్ టు గెట్ ద యాక్టివేషన్ ఎనర్జీ కెన్ ఓన్లీ అండర్గో ద యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఆ యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేయగలిగినటువంటి మాలిక్యూల్స్ మాత్రమే రియాక్ట్ అవుతున్నాయి. కాబట్టి that speed of the reaction is going to be controlled by the energy what they are going to be taking. In prakaram K is equal to A into e power minus EA by RT. So this is going to be Arrhenius constant.
EA by RT is nothing but the number of molecules or fraction of molecules get activated, means they are going to be having the activation energy. They can able to get activation energy. అవి AA by RT. A అనేది అరిహీనియస్ కాన్స్టెంట్. సో ఈ అరిహీనియస్ కాన్స్టెంట్ ప్రకారం మనకి ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో log K2 minus K log K1 is equal to EA by 2.303 RT1 minus EA by 2.303 RT2. So log K2 by K1 is equal to EA by 2.303 by 1 by T1 minus 1 by T2. సో ఫైనల్గా మనకి ఈ పర్టికులర్ డెరివేషన్ తీసుకుంటే ఏ డేటా అయితే మనకి వస్తుందో ఆ డేటాని బేస్ చేసుకుని మనం పర్టికులర్ అరిహీనియస్ థియరీ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకే, సో log K2 by K1 means different values we are going to be having K2, K1, and EA is going to be activation energy, R is gas constant, T2 is temperature T2 and T1. అంటే టెంపరేచర్కి ఈ పర్టికులర్ రేట్ కాన్స్టెంట్కి ఉన్న డిఫరెన్స్ని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఎప్పుడైతే మనం టెంపరేచర్ పెంచుతామో ఆ రేట్ ఆఫ్ ద రియాక్షన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్? ఎందుకు పెరుగుతుంది అంటే కనుక యాక్టివేట్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ నెంబర్ పెరుగుతుంది. ఆ యాక్టివేట్ అయినటువంటి మాలిక్యూల్స్ T1 టెంపరేచర్ తక్కువగా ఉంది, T2 పెరిగింది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో the number of molecule which possess the activation energy is increasing. సో అందుకని రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజింగ్. అది మనకి అరిహీనియస్ థియరీలో చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్స్. సో ఈ అరిహీనియస్ థియరీ ప్రకారం కూడా ఏ విధమైన గ్రాఫ్లు కూడా అడగొచ్చు. క్వశ్చన్ నేను ఇక్కడ చేశాను. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్. అంటే ఎంత ఎనర్జీ ఇస్తే యాక్టివేట్ అవుతుంది ఎలా తెలుస్తుంది? ఆ ఉన్నటువంటి ఎనర్జీ మైనస్ ద రియాక్టెంట్కి ఒరిజినల్గా ఉన్న ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఆ రెండింటికి సబ్ట్రాక్షనే మనకి యాక్టివేషన్ ఎనర్జీ. ఒరిజినల్లీ వాట్ ఎనర్జీ పొజెస్డ్ బై ద మాలిక్యూల్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ, దెన్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఇక్కడ తీసుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ వర్సెస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ వాట్ దే ఆర్ పొజెసింగ్. So the molecules, red lines lo chupinchini molecules with activation energy at T2 Kelvin, the molecules with activation energy T1 Kelvin. Temperature ki ఏ రకంగా ఇవి మనకి యాక్టివేట్ అవుతున్నాయో ఇక్కడ చూపిస్తున్నాం మనం. సో T1 టెంపరేచర్ దగ్గర మీరు తీసుకుంటే కనుక చాలా తక్కువ మాలిక్యూల్ థ్రెషోల్డ్ ఎనర్జీ కలిగి ఉంటున్నాయి. అదే T2 టెంపరేచర్ దగ్గర మనకి ఎక్కువ ఫ్రాక్షన్ అనేది మాలిక్యూల్స్ యాక్టివేషన్ ఎనర్జీ కలిగి ఉంటున్నాయి. సో అందుకోసమే సో మనకి K2 అంటే ఎక్కడైతే టెంపరేచర్ పెరుగుతుందో దాని యొక్క రేట్ కాన్స్టెంట్ అనేది పెరుగుతుంది. అదేగా చెప్పుకున్నాం మనం, ఫర్ ఎవ్రీ 10 degrees Celsius ఆల్మోస్ట్ డబుల్ ఈజ్ గోయింగ్ టు బి, ఇక్కడ డబులే కదా ఉంది, ఆల్మోస్ట్ డబుల్ రైజ్ వీ కెన్ ఏబుల్ టు సీ ఇట్. దట్స్ గోయింగ్ టు బి ప్రూవెన్ బై యువర్ అరిహీనియస్ థియరీ అగైన్ బై యూజింగ్ దిస్ గ్రాఫ్ అండ్ ఆర్ బై యూజింగ్ దట్ వాట్ రిలేషన్ హీ హాస్ గివెన్. సో ఇంకొక ఎఫెక్ట్, సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్లో టెంపరేచర్ అయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. సో ఈ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ని కూడా మన అరిహీనియస్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే, సో ద పొటెన్షియల్ ఎనర్జీ వాట్ ద మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ అండ్ ద రియాక్షన్ కోఆర్డినేట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు రియాక్టెంట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయినాయి. సో ద ప్రొడక్ట్స్ అండ్ గోయింగ్ టు బి హ్యావింగ్ వాట్ ఎవర్ ద ఎనర్జీ రిక్వైర్డ్ వీఆర్ గోయింగ్ టు కాల్డ్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ విత్ క్యాటలిస్ట్. అంటే ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ రెండు రియాక్షన్స్ ఉంటాయి. సో ఇది ఎండోథెర్మిక్, ఇది ఎగ్జోథెర్మిక్. అంటే ఎనర్జీ మీకు ఏమన్నా డౌట్ ఉంటుందేమో అని చెప్పి అది కూడా రాస్తున్నాను నేను. సో ఇది రియాక్టెంట్ కోఆర్డినేట్, ఇదేమో ప్రొడక్ట్ కోఆర్డినేట్. అప్పుడు తగ్గింది కదా దీనికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఎంత మాలిక్యూల్, ఇప్పుడు క్యాటలిస్ట్ ఉన్నాడు ఏమవుతుంది, రూట్ మారిపోతుంది. అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ద రూట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి మాడిఫైయింగ్. ఇలాగెళ్ళి ఇలా రావాల్సింది ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. అంటే యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల ద రూట్ విచ్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ మాడిఫైడ్. అందుకని యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు గెట్ మోర్ ఈజియర్ టు గెట్ ద ప్రొడక్ట్. అందుకని రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది పెరుగుతుంది. సో
రేట్ ఆఫ్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అది మనకి ఈ గ్రాఫ్ నుంచి అర్థమవుతున్నటువంటి విషయం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. విత్ catalyst యాక్టివేషన్ ఎనర్జీ is less, without catalyst activation energy is more. So the catalyst is going to be, what is catalyst? Without involving in the chemical reaction, which can able to speed up the reaction, is going to be called as the catalyst. So this catalyst is going to be making the reaction to be happen in a faster way. సో అది అర్హీనియస్ థియరీలో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత దీన్ని కంటిన్యూస్గా కొలిజన్ థియరీ అని చెప్పి ఇంకొక థియరీ వచ్చింది. సో ఈ కొలిజన్ థియరీ ఏం చెప్తుంది మనకి? K = ZAB అంటే ఇంకొక ఫ్యాక్టర్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ, అండ్ EA/RT ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ యాక్టివేషన్ ఎనర్జీ. అదేం మారలేదు. ఇందాక ఏదైతే K = A × e⁻⁻ అన్నామో, ఇక్కడ మనం ZAB విచ్ ఈజ్ నథింగ్ బట్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? అసలు కొలిజన్ అంటే ఏంటి? సో ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్తో కొలైడ్ అవుతున్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా కొలైడ్ అవుతాయో అది ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ డిసైడ్ చేస్తుంది అనేది కొలిజన్ థియరీ చెప్తుంది. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఎనర్జీ ఉంటుంది. ఏదైతే ఎనర్జీ వచ్చి యాక్టివేట్ అయిన తర్వాత ఆ రెండు కూడా రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తున్నాయి, ఎనర్జీని తగ్గించుకుంటున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? Collisions are responsible for the molecular structures whatever you are going to obtain from the reactants. అంటే ఒక రియాక్టెంట్ ఇంకొక రియాక్టెంట్తో కొలైడ్ అయినప్పుడు ఎంత ఎనర్జీతో కొలైడ్ అవుతుందో ఆ పర్టికులర్ కొలిజన్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద ప్రొడక్ట్ ఇన్ ఫాస్టర్ రేట్ ఆర్ స్లోవర్ రేట్. అది ఇక్కడ చెప్తుంది. సో ZAB అనే ఒక కొత్త పదాన్ని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. సో దాన్ని మనం కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో కొలిజన్ ఆర్ గోయింగ్ టు బి ఎలాస్టిక్, ఎర్లియర్ వి డిస్కస్డ్. అందుకని ఒక కొలిజన్ జరిగినప్పుడు ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్తో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఏ ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల ఈ మాలిక్యూల్ అనేది యాక్టివేట్ అవుతుందో ఆ యాక్టివేట్ అయినప్పుడు మన ప్రోడక్ట్ వస్తుంది. సో అటువంటి దాన్నే మనం కొలిజన్. దట్స్ గోయింగ్ టు బి హౌ మెనీ కొలిజన్స్ ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద రియాక్టెంట్ టు కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ కొలిజన్స్. ఇప్పుడు ఎఫెక్టివ్ కొలిజన్ ఎప్పుడు జరుగుతుంది? అగైన్ సేమ్ స్టోరీ. సో ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ కెన్ హ్యావ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఓన్లీ కెన్ షో ఎఫెక్టివ్ కొలిజన్. ఎఫెక్టివ్ కొలిజన్ జరగాలంటే మాలిక్యూల్ షుడ్ బి హ్యావ్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఏ మాలిక్యూల్ అయితే యాక్టివేషన్ ఎనర్జీని కలిగి ఉంటుందో ఆ మాలిక్యూల్స్ మాత్రమే ఎఫెక్టివ్ కొలిజన్ ఇవ్వగలుగుతాయి. ఏవైతే ఆ థ్రెషోల్డ్ ఎనర్జీని కలిగి ఉండి ఎఫెక్టివ్ కొలిజన్ ఇస్తుందో వాటికి మాత్రమే ప్రోడక్ట్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అది కొలిజన్ థియరీలో చెప్పండి ఎక్స్ట్రా పాయింట్. వన్ మోర్ ఎక్స్ట్రా పాయింట్ దే ఆర్ గోయింగ్ టు బి సేయింగ్ ఈజ్ orientation factor. So the same collision theory they are going to be having P factor. So it's going to be orientation factor or steric factor or probability factor. అంటే ఇప్పుడు వరకు మాట్లాడుకున్న ఎనర్జీ ఒకటే కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ని యాడ్ చేశారు. ఆ ఫ్యాక్టర్ని మనం ఏమంటాం? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, స్టీరిక్ ఫ్యాక్టర్ ఆర్ ఓరియంటేషన్ ఫ్యాక్టర్. దీని అర్థం ఏంటి? ఇది అర్థం చేసుకోవాలంటే మనకు చాలా ఈజీ. SN2 మెకానిజం మీ అందరికీ బాగా తెలుసు. సో దాన్నే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే న్యూక్లియోఫైల్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ నో రియాక్షన్, అదే న్యూక్లియోఫైల్ which is going to be attacking from this side, reaction takes place. సో ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ ఇటువైపు నుంచి అటాక్ చేస్తుందో రియాక్షన్ జరుగుతుంది, ఎప్పుడైతే ఇటువైపు నుంచి అటాక్ చేస్తుందో రియాక్షన్ జరగటం లేదు. సో ఇదే మనం SN2 రియాక్షన్లో మనం మాట్లాడుకున్నది. SN2 రియాక్షన్లో ఏం చెప్తున్నాం? న్యూక్లియోఫైల్ ఆల్వేస్ అటాక్ ఫ్రమ్ ద
opposite side to the that leaving group X, it will never going to be making the attack from the same side. ఎందుకని ఇది? సో ఇక్కడ మనం ఓరియంటేషన్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే దీనికి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే ఈ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎక్కువగా ఉంటాయి, సో న్యూక్లియోఫైల్ కూడా నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నెగిటివ్లీ ఛార్జ్ న్యూక్లియోఫైల్ అటాక్స్ ఆన్ ఎక్స్ గోయింగ్ టు గివ్ ద ఛాన్సెస్ ఆర్ లెస్. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్, ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్, రెండు కూడా రిపెల్ అవుతాయి. సో రిపల్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఏ రకమైనటువంటి రియాక్షన్ జరగడానికి ఛాన్సెస్ లేవు. సో ఇది రియాక్షన్ జరగాలి అంటే కనుక ఓరియంటేషన్ ఎలా ఉండాలి? సో ఓరియంటేషన్ షుడ్ బి ఆపోజిట్ సైడ్. ఫ్రమ్ ద సేమ్ సైడ్ విల్ నెవర్ గెట్. సో both of them are having activation energy, both of them are going to have threshold energy, but still we are not getting the product. The reason is they are having orientation wrong. They are not having the proper orientation. Improper orientation not going to give the reaction to be taking place. It's going to have proper orientation. That's why we are going to get product. సో ప్రాపర్ ఓరియంటేషన్లో రియాక్టెంట్ మాలిక్యూల్స్ కలిసినట్లయితే కనుక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇంప్రాపర్ ఓరియంటేషన్లో కనుక వెళ్తే ప్రొడక్ట్ ఫామ్ అవ్వదు. సో అది మనకి ఈ పీ ఫ్యాక్టర్. సో ఏదైనా సరే ZABA ఆల్మోస్ట్ సేమే. అక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ పదాలు వాడాడు, ఇక్కడ ఎఫెక్టివ్ కొలిజన్స్ అనే పదం వాడాడు. కానీ వన్ మోర్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ప్రాపర్ ఓరియంటేషన్. కంపల్సరీ టు హ్యావ్ ఏ కెమికల్ రియాక్షన్ టు టేక్స్ ప్లేస్. ఆ రకంగా కొలిజన్ థియరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ మనకి క్వశ్చన్స్ తీసుకుంటే, ఫర్ ఏ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ EA ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద రేట్ కాన్స్టెంట్ అట్ 200 Kelvin ఈజ్ 1.6 into 10⁶, and the rate constant at 400 Kelvin will be, for a reaction activation energy EA is equal to 0 and the rate constant at 200 Kelvin is 1.6 into 10⁶. The rate constant at 400 Kelvin will be, so what they are asking, so log K2 by K1 is equal to EA by 2.303 R into, so 1 by T1 minus 1 by T2. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే EA 0 అన్నాడు కాబట్టి log K2 by K1 ఈజ్ ఈక్వల్ టు 0 మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు K2 by K1 ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ 0, ఇట్స్ గోయింగ్ టు బి 1. సో ఇప్పుడు K2 వాల్యూ ఎంత ఇచ్చాడు అట్ 200 Kelvin. సో K1 వాల్యూ ఇచ్చాడు 1.6 into 10⁶. సో K2 by 1.6 into 10⁶ is equal to 1. So K2 also will be having same thing only. సింపుల్గా log K2 by K1 క్యాలిక్యులేషన్లో సో మొత్తం ఇదంతా 0 ఇచ్చాడు. ఈ అన్ని వాల్యూస్ మనకి ఏది అవసరం లేదు, ఎందుకంటే అది ఫైనల్గా 0 అయిపోయింది. సో జస్ట్ K2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు K1 వాల్యూ. The addition of a catalyst during a chemical reaction alters which are the following quantities. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి థియరీ క్వశ్చనే, యాక్టివేషన్ ఎనర్జీ మాత్రమే ఇది ఆల్టర్ చేస్తుంది. ఎంథాల్పీని కానీ, ఎంట్రోపీని కానీ, ఇంటర్నల్ ఎనర్జీని కానీ ఏది కూడా మార్చలేదు. సో ఇది ఏది కూడా మార్పు ఉండదు. నెక్స్ట్, ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్ కెన్ బి డిటర్మిన్డ్ ఫ్రమ్ ద స్లోప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్. సో యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనకి ఏం చెప్పుకున్నాం ఇందాక ఫార్ములా. సో K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. లేదంటే సో మనం దీనికి EA బై RT అంటే కనుక దేనికి 1/T వర్సెస్ log K. సో అంతే కదా. మనం తీసుకుంటే కనుక log K ఈజ్ ఈక్వల్ టు EA by 2.303 by R. So we are going to be getting RT. So మనకి 1/T కి log K కి ఆర్ ln K కి log E బేస్ అనొచ్చు మనం. సో అందుకని log K వర్సెస్ 1/T can able to give the equation to be happen.
Now what is the activation energy for a reaction if its rate doubles when the temperature is raised from 20 degrees Celsius to 35 degrees Celsius? So manaki em cheptunna information, activation energy for a reaction if its rate doubles when the temperature is raised from. So log K2 by K1 is equal to EA by 2.303 R into 1 by T1 minus 1 by T2. So ఇది డబుల్ అయింది. సో log 2 EA is equal to 2.303 into 8.314. So 1 by T1, 1 by 20 plus 293 minus 1 by 273, 278, 308. So log 2 value 0.3 is equal to EA by 2.303 into 8.314 into 308 minus 293. It's nothing but 15 by 293 into 308. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 34.7 కిలోజౌల్స్ పర్ మోల్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో విల్ బి గెటింగ్ ద 34 అంటే ఇక్కడ యాక్చువల్గా మీకు జౌల్స్ వస్తాయి 34,700 ఆర్డ్. సో దాన్ని కిలో జౌల్స్ల కింద మార్చుకుంటే 34.7. ఎందుకంటే ఇక్కడ కిలో జౌల్స్ పర్ మోల్లో మనకి ఆన్సర్స్ అన్నీ ఇచ్చాడు కాబట్టి వీఆర్ సపోజ్ టు కన్సిడర్ దిస్ వన్. So in a zero order reaction, for every 10 degrees Celsius rise of temperature, the rate is doubled if the temperature is increased from 10 to 100, the rate of the reaction. So ఎన్నిసార్లు పెరిగింది? 9 times పెరిగింది. సో మనం ఏం చెప్పుకుంటున్నాం? For every 10 degrees Celsius it is going to be double. So 10 to 100 అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? 9 times పెరిగింది. సో 9 times అంటే 2 power 9. 2 power 9 is approximately 512. అంతే కదా? సో వీఆర్ హ్యావింగ్ 2 power 2, 4, 4 power 2, 8, 8 power 2. సో అలా తీసుకుంటూ వెళ్తే మనకి 512 అనే ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. Activation energy and rate constants of a chemical reaction at two different temperatures T1 and T2 are related by. Direct relation ikkada adutunnaru log K2 by K1 is equal to minus EA by R into 1 by T2 minus T1, or it's going to be having log K2 by K1 EA by 2. So ఇది మనం జనరల్గా తీసుకుంటుంది. ఇది మైనస్ తీసుకుంటే మనకి 1 by T2 minus T1 కూడా రావచ్చు. మైనస్ EA by R అనే కరెక్టే, ప్లస్ EA by R రాస్తే 1 by T1 minus T2. సో ఏ రిలేషన్ అయినా సరే మనకి ఆన్సర్ అనేది ఇలాగే వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, the rate of the reaction 2NO plus Cl2 gives us 2NOCl is given by the rate equation. Rate is equal to K into NO square into Cl2. The value of the rate constant can be increased by. సో టెంపరేచర్ పెరిగితే ఇది పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అది ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO. సో ఇక్కడ NOని పెరుగుతున్నప్పుడు మనకి రేట్ కాన్స్టెంట్ మారదు, రేట్ ఆఫ్ ద రియాక్షన్ మారుతుంది కానీ రేట్ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. ఓన్లీ రేట్ కాన్స్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైనింగ్ టెంపరేచర్. అదే అర్హీనియస్ థియరీలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఓన్లీ ద ఫస్ట్ వన్ యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, an increase in concentration of reactants of the reaction leads to the change in. సో రేట్ మీద యాక్టివేషన్ డిపెండ్ అవ్వదు, హీట్ ఆఫ్ రియాక్షన్ చేంజ్ అవుతుంది. థ్రెషోల్డ్ ఎనర్జీ కానీ కొలిజన్ ఫ్రీక్వెన్సీ కానీ ఇవేమీ కూడా మనం తీసుకున్న కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వు. మనం తీసుకున్నటువంటి టెంపరేచర్ అండ్ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎనర్జీ ఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇది మన కెమికల్ కైనెటిక్స్ ఉన్నటువంటి మన న్యూమరికల్స్ అండ్ ఈ నీట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయని చెప్పి ఆశిస్తున్నాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. So what we are going to be having in the planner. Fine. So thank you everyone.